విధంగా కంటిన్యూ చేద్దాము. మీ నడుము తల నిటారుగా ఉంచండి. చక్కగా ప్రశాంతంగా కూర్చొని మీ యొక్క నుదుటి మీద మీ దివ్యత్వాన్ని మన అంతరంలో నింపుకోవడానికి మీ నుదుటి మీద ఐ యామ్ గాడ్ ఐ యామ్ గాడ్ మీ యొక్క నుదుటి మీద ఐ ఏ ఎం జి ఓ డి ఐ యామ్ గాడ్. తెలుగులో అయితే కనుక నేను దైవాన్ని. చాలా సహజంగా ప్రశాంతమైన స్థితిలో మీ నుదుటి మీద భావన చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా రిలాక్స్గా మీ యొక్క సహజ స్థితిని స్మరించుకుంటూ సహజంగా ఆ స్థితి వైపు మనం చేస్తున్న ప్రయాణం. ఐ యామ్ గాడ్. Last 2 minutes, masters. I am God. నేను దైవాన్ని. I am God. I am God. నేను దైవాన్ని. ఓకే మాస్టర్స్, నిదానంగా కళ్ళు తెరవండి. ఈరోజు రాంతా విజ్ఞానంలో మనము పేజ్ నెంబర్ 45లో ఉన్నాము. ఈ పేజ్ నెంబర్ 45లో ఇప్పుడు మనం చదవబోయే అంశము దైవపు ఉనికి. అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి కదా మాస్టర్స్. ఒక లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన యొక్క గ్రూప్ డిస్క్రిప్షన్లో ఈ యొక్క పీడిఎఫ్ లింక్ ఉంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని నియర్ బై నెట్ సెంటర్లో ఎక్కడైనా సరే మీరు ఇలాగా బైండింగ్ కానీ ఏమైనా చేయించుకోవచ్చు. ఈరోజు మనం చర్చించబోయే అంశము తెలుసుకునే జ్ఞానము దైవపు ఉనికి. ఇక్కడ నుంచి చూడండి మనం ఎలా ప్రయాణం అయింది అంటే, ఫస్ట్ రాంత గురించి కొంత ఈ యొక్క పుస్తక సృష్టికర్త ఎవరైతే ఉన్నారో, అంటే తెలుగుకి ఎవరైతే అనువాదం చేశారో వాళ్ళు కొంత జ్ఞానాన్ని అందించి, తరువాత
రామ్తా గురించి ఒక ఇంట్రడక్షన్ జరుగుతూ, తన యొక్క జీవిత ప్రయాణం ఎలా జరిగింది అనేది క్లియర్‌గా ఎసెన్షియల్ వరకు చెప్తూ, దాని తర్వాత మీరు నా సైనికులుగా ఉన్నప్పుడు అని చెప్పేసి మనల్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి, ఇప్పుడు అందరి యొక్క స్థితి ఏదైతే ఉందో దైవపు ఉనికిని మనకిక్కడ అందిస్తున్నారనమాట. కోరిక ఉంటుంది. చాలా కష్టపడతారు. అది రాలేదనుకోండి. సో, దేవుడు నాకు సపోర్ట్ చేయట్లేదు. దేవుడు ఇది చేయట్లేదు, అది చేయట్లేదు అనే ఒక భావాన్ని నింపుకొని ఉంటారనమాట. అంటే దేవుడి పట్ల ద్వేషాన్ని రామ్‌తా ఎలా అయితే ద్వేషాన్ని నింపుకున్నాడో, అలా చాలామంది గూడా నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు. ద్వేషాన్ని నింపుకుంటూ ఉంటారు. ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు, ఈ మతం కాకపోతే ఇంకో మతం. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంటే, మనలోనే జరుగుతున్నాయి. కానీ అక్కడ సత్యం ఏంటి అని చూస్తే గనక, మీ ఊహలకు అందనంత గాఢంగా దైవం మిమ్మల్ని ప్రేమిస్తోంది. మీ జీవశక్తి అది కనుక. మన యొక్క జీవశక్తే మన యొక్క దైవము. మీ జీవశక్తి అది కనుక. మీరు చరించే క్షేత్రమే అది కనుక. మీ శ్వాసే అది కనుక. అంటే మీ ఊహలకు అందనంత గాఢంగా దైవం మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఆ దైవం ఎన్ని రూపాల్లో ఉందని చూస్తే గనక ఇక్కడ మీ జీవశక్తి అంటే నేను జీవించి ఉండడానికి ఉపయోగపడే శక్తి ఆ దైవమే అందిస్తుంది. అంత గాఢంగా నన్ను ఇష్టపడుతుంది దైవం. మీరు చరించే క్షేత్రమే కనుక. అంటే నేను నడవడానికి, నేను వెళ్ళడానికి, ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి కూడా నాకు శక్తినిచ్చేది, నన్ను నడిపించేది కూడా ఆ దైవమే. మీ శ్వాస అది కనుక. నాకు శ్వాస ద్వారా ప్రాణాన్ని నిలుపుతున్నది కూడా ఆ దైవమే. అంటే నిరంతరము, నిత్యము దైవం ఎప్పుడూ మనతోనే ఉంది. కానీ అందుకనే ముందుగా మీ ఊహలకు అందనంత అంటే మనం ఊహించలేనంత గాఢంగా మనతోనే ఉంది. అది మనమే అనుకోని ఒక అంశాన్ని మనలో పెట్టుకున్నాము. ఆ దైవము అనే దాన్ని ఈ విధంగా స్టార్టింగ్ లైన్స్‌లో చెప్పారు. నా ప్రియ సహోదరులారా! యుగాల నుంచి జగత్ ఆధార దైవాన్ని ఓ కఠిన, భీకర శాసకుడిలా చిత్రిస్తూ జరిగిన బోధనలే జరిగాయి. నిజానికి దేవుడు అలాంటివాడు కానే కాడు. తప్పప్పుల్ని, పాపపుణ్యాల్ని విచారించి తీర్పులనిచ్చే దేవుడు, మిమ్మల్ని భయపెట్టే దేవుడు, హింసించే దేవుడు వీళ్ళంతా మానవుల హృదయాల్లో, మనస్సుల్లో తప్ప మరెక్కడా ఎప్పుడూ లేడు. చూడండి. నిజానికి దేవుడు అలాంటి వాడు కానే కాడు. ఎలాగా? కఠినంగా ఇలాగ శిక్షిస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అనరు. తప్పొప్పుల్ని, పాపపుణ్యాల్ని విచారించి తీర్పులనిచ్చే దేవుడు, మిమ్మల్ని భయపెట్టే దేవుడు, హింసించే దేవుడు, వీళ్ళంతా మానవుల హృదయాల్లో, మనస్సుల్లో తప్ప మరెక్కడా ఎప్పుడూ లేడు. కేవలం ఎక్కడున్నాడు అంటే అలాంటి దేవుడు అంటే నువ్విలా చేస్తే దేవుడు ఇలా చేస్తాడు, అలా చేస్తే ఇలా చేస్తాడు, దేవుడు ఒప్పుకోడు, అది చేయడు, ఇది చేయడు, నువ్వు దేవుడి ముందు ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు ఇలాగ ఎటువంటి ఎంచి అంశాలు కూడా దైవత్వంలో సహజంగా లేవు. ఇవన్నీ ఎవరి ద్వారా సృష్టింపబడ్డాయంటే మానవుల ద్వారా, ఆ యొక్క మనస్సు ద్వారా సృష్టింపబడ్డాయి. అటువంటి కొందరిని మాత్రమే రక్షించి, కొందరిని మాత్రమే ఉద్ధరించే దేవుడిని సృష్టించింది మానవుడే. అంటే ఈ దేవుడు పలానా వాళ్ళకి ఉపయోగపడతాడు. ఈ దేవుడు పలానా వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఈ నమ్ముకున్న వాళ్ళకి ఇలా ఉంటుంది. నమ్ముకున్న వాళ్ళకి ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా సృష్టించింది ఎవడంటే మానవుడే అని చెప్తున్నారు. అటువంటి దేవుడు మానవుడి దేవుడే. అటువంటి దేవుడు మానవుడి దేవుడే. మానవుడి ఊహ మాత్రమే. నాకు తెలిసిన, నేను ప్రేమిస్తున్న, నాలోంచి ప్రవహిస్తున్న జీవాధారం, నా ఉనికి సామ్రాజ్యమే అయి ఉన్న దేవుడు పరిపూర్ణుడు. అంటే నా ఐడెంటిటీని, నా యొక్క ఉనికిని, నాకు తెలిసిన, నేను ప్రేమిస్తున్న, నాలోంచి ప్రవహిస్తున్న జీవాధారం, నా ఉనికి సామ్రాజ్యమే అయి ఉన్న దేవుడు పరిపూర్ణుడు. ఏ తీర్పులను చెయ్యని ప్రేమమూర్తే మరేది కాని సర్వస్వమైన అన్యమే ఆ దివ్యత్వం. ఏ తీర్పులు చెయ్యని ప్రేమమూర్తే అంటే దీనికి మనకి గురువులు ఆల్రెడీ చెప్పారు. నో జడ్జ్‌మెంట్, నో కామెంట్. అంటే ఏ తీర్పు లేదు. ఎవరిని జడ్జ్‌మెంట్ చేయట్లేదు. ఎవరిని కామెంట్ చేయట్లేదు. అలాగే అంతర్గతంగా కూడా మనల్ని కూడా మనం జడ్జ్ చేసుకోకూడదు. మనం కామెంట్ చేసుకోకూడదు. అదే చెప్తున్నారు. ఏ తీర్పులను చెయ్యని ప్రేమమూర్తే మరేది కాని సర్వస్వము అయిన అన్యమే ఆ దివ్యత్వము. అంటే మనం దివ్యులుగా జీవించాలి. దైవంగా జీవించాలి అంటే ఇక్కడ మనకి క్లియర్‌గా ఒక పాయింట్ చెప్పారు. ఏ తీర్పులు అంటే వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఎక్కువ, వాళ్ళు తక్కువ అలా అన్న ఆలోచన విధానాన్ని మనం మార్పు చేసుకోవాలి. ఆ ఆలోచన విధానాన్ని ఎప్పుడైతే మార్పు చేసుకుంటామో, దైవపు యొక్క ఉనికిని మనం అనుభూతి చెందగలుగుతాం. అదే చెప్తున్నారు. ఆ అయిన అన్యమే అని చెప్తున్నారు. అందుకనే అన్యమే ఆ దివ్యత్వం అని చెప్తున్నారనమాట. ఆ స్థితిని మనం కలిగి ఉన్నప్పుడు ఏదైతే ఉందో అదే దివ్యత్వం. మీ ఊహలకందనంత గాఢంగా దైవం మిమ్మల్ని ప్రేమిస్తుంది.
మీ జీవశక్తే అది కనుక, మీరు చరించే క్షేత్రమే అది కనుక, మీ శ్వాసే అది కనుక, మీ దేహ ఛాయ, మీ కంటి వెలుగు, మీ మృదు స్పర్శ ఆ దైవమే. మీరు జీవిస్తున్న ప్రతి క్షణంలోనూ ఆ దివ్యత్వమే ఉంది. మీ ప్రతి ఆలోచనలో, మీరు నిర్వర్తిస్తున్న కర్మల్లో, మీ ఆత్మ చీకట్లలో సైతం ఆ దివ్యత్వమే ఉంది. ఇది చూడండి, ఆత్మ చీకట్లలో అని చెప్పారు. అంటే కొన్నిసార్లు వ్యక్తిత్వమే వికసించినప్పుడు ఆత్మ యొక్క వెలుగులు అనేవి ప్రసరింపబడవు. అందుకని ఈ విధంగా చెప్తున్నారు. అంతటి చీకటి స్థితిలో అంటే ఒక పొగరుతోటి, లేకపోతే ఒక అహంతోటి, ఒక నేనే గొప్ప అనే ఇదితో ఉన్నప్పటికీ కూడా, అప్పుడు కూడా ఉన్నది దివ్యత్వమే అని చెప్తున్నారు. అంటే చూడండి, మీ ఆత్మ చీకట్లలో సైతం ఆ దివ్యత్వమే ఉంది. ఎందుకంటే మనకంత అవకాశం ఇస్తుంది. సరే నీకు నచ్చింది ప్రయత్నం చేస్తా ఉంటున్నావుగా చెయ్యి. దాని ద్వారా ఎప్పటికైనా సరే నువ్వు మళ్ళీ తిరిగి ఇటే నా వైపే చూస్తావు. నీ స్థితి వైపే, నీ దివ్యత్వం వైపు నువ్వు ప్రయాణం చేస్తావు. ఇది కేవలం అంటే మనకిది 100 సంవత్సరాలు అవ్వచ్చు. మనకి ఇది ఎక్కువ పెద్ద లైఫ్ అయ్యుండొచ్చు. కానీ ఈ అనంతమైన సృష్టిలో మన యొక్క జీవనం అనేది ఒక రెప్పపాటు కాలం. సో, నార్మల్‌గా చూస్తే గనక మనకి కల్పము అంటారు. సో, కల్పము అంటే కొన్ని లక్షల సంవత్సరాలు. బ్రహ్మ యొక్క స్థితిని కల్పము అంటారు. అది బ్రహ్మకి సంథింగ్ ఒక రోజు కిందో ఎంతో వస్తదనమాట. ఆ కల్పము అనే అంశం ప్రకారం చూస్తే గనక. సో, ఇంత పెద్ద కాల ఏదంటే కాలంలో అంటే ఆ యొక్క కల్పము ఇలాంటి అంశాలు అంటే కాంతి సంవత్సరాలు, కల్పం ఇలాంటి అంశాల్లో చూసుకుంటే, మన యొక్క 100 సంవత్సరాలు అనేది పెద్ద విషయమే కాదు. కాబట్టి అక్కడ పరమాత్మ ఎలా చూస్తాడంటే, ఈ 100 సంవత్సరాలు తప్పులు చేసినా గాని మనల్నేమి ఇది చేయడు. ఎందుకంటే నువ్వు అనుభవం పొందడానికి రకరకాలుగా ఎంచుకుంటూ వచ్చావు. ఈ వ్యక్తిత్వం అనుభవాలు పొందుతూ, పొందుతూ మళ్ళీ ఆత్మస్థితి వైపు ఎప్పటికైనా చేరుకుంటుంది కాబట్టి అక్కడ సమయం అనేది లేదు వాళ్ళ దృష్టిలో. అది జరుగుతున్న ఒక అంశం మాత్రమే. కాబట్టి ఎప్పటికైనా వస్తుంది కాబట్టి ఆత్మ చీకటిలో సైతం ఆ దివ్యత్వమే ఉంది అని చెప్తున్నాడు. అంటే మనం తప్పుడు చేసినా, మంచి చేసినా, ఏది చేసినా దాని వెనకాల ఎప్పుడు కూడా ఆ దివ్యత్వమే ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలా అని చెప్పేసి తప్పులు చేయమని కాదు. కాపోతే అలాంటి స్థితిలో నేను మూర్ఖుడిగా ఉన్నాను అనే ఆలోచన పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. నేను తెలివి తక్కువ వాడుగా ఉన్నాను, లేకపోతే నేను అజ్ఞానంలో ఉన్నాను. ఇటువంటి ఆలోచనలు పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు. అందుకనే చీకట్లో అని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంటే జ్ఞానం యొక్క వెలుగు లేకపోవడం అంతే ఆత్మ యొక్క చీకట్లంటే. సర్వస్వము తానై ఉన్న మహాశక్తే దైవము. సర్వస్వము తానై ఉన్న మహాశక్తే దైవము. నీటి మీద గాలి, మారుతున్న ఆకుల మీద రంగులు, ఓ గులాబీ పువ్వుకు ఉన్న సహజత్వము అన్నీ దైవమే. కౌగిల్లో ఉన్న ప్రేమికుల జంట, కేరింతల నవ్వులతో అలరారే పసివాళ్ళు, కురుల మీద మెరుపులు సైతం దైవమే. ఉదయిస్తున్న సూర్యుడు దైవమే. పొందికగా ఉంటున్న కీటకము, వినయంగా వినీల ఆకాశంలో విహరిస్తున్న విహంగము, రోత పుట్టించే క్రిమి కూడా దైవమే, చైతన్యమే. అంటే చూడండి, అంటే సమస్త సృష్టిలో ఉన్నది దైవమే అనే అంశం ఎప్పటినుంచో మనకు తెలుసు. ప్రహ్లాదుడి నుంచి తెలిసింది, పురాణాల నుంచి తెలిసింది, వేదాల నుంచి తెలిసింది. ఇంకా ఎన్నో అంశాల్లో కూడా మానవుడే మాధవుడని, జీవుడే దేవుడని ఇలా ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు. కానీ చెప్పుకుంటూ వచ్చే క్రమంలో ఆ స్థితిని ఎంత వింటున్నప్పటికీ కూడా పరిమితం చేసుకున్నాం మనమే. అంటే గుడిలో ఉన్న దేవుడు, లేకపోతే బాగా చదువుకున్న వ్యక్తే గొప్ప, లేకపోతే ఎన్నో తపస్సు చేసిన వాళ్ళు గొప్ప, వాళ్ళే గొప్పవాళ్ళు ఇలా మనం పెట్టుకుంటూ వచ్చాం. కానీ వాళ్ళలో ఉన్నది, మనలో ఉన్నది అంటే ఏమీ తెలియదు. అందుకనే క్లియర్‌గా ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశారు. రోత పుట్టించే క్రిమి కూడా దైవమే. అంటే ఏదైతే మనం రోగాలొస్తాయి, వైరస్‌లొస్తాయి ఇవన్నీ అనుకుంటాం అవి కూడా దైవికమైన అంశాలుగానే చెప్తున్నారనమాట. ఎప్పుడైతే అలా మనం దైవత్వాన్ని ప్రతి అంశంలో చూసినప్పుడు మనకక్కడ నష్టం జరగదు. దాని యొక్క ఉద్దేశ్యం అది. అంటే వాటన్నిటిని అవి గొప్పవి లేపోతే తప్పువో, చెడ్డవో అని కాదు. ప్రతి దాంట్లో దైవము ఉంది అనే అంశాన్ని మనం చూసినప్పుడు, ఇంకా మీకక్కడ మార్పు చెందేదేముంటది? మార్పు చెందేదేమి ఉండదు. కాబట్టి ప్రభావితం కాము మనం. ఆ దైవికంగానే అక్కడ ఒకవేళ నిజంగా అది నెగెటివ్‌ది ఉన్నా మీకు పని చేయదు. మీకు ఆ ప్రాసెస్ జరగదు. ఎందుకంటే మీరు దాన్ని దైవంగానే చూసారు. మీరు దైవ స్థితిలోనే ఉన్నారు కాబట్టి, మీకు హాని చేసేదంటూ ఈ సృష్టిలో ఇంకొకటేమీ లేదు. అది చెప్పారు. అందుకనే రోత పుట్టించే క్రిమి కూడా దైవమే, చైతన్యమే. రంగులు, శబ్దము, కాంతి అన్నీ దైవమే. అనుభూతే దైవం, ప్రేమే దైవం, ఆనందమే దైవం, దుఃఖము దైవమే. ఈ ఉనికి మొత్తం అనంతంలోని సమస్తము మీరు కొలిచే దైవమే. జగత్పిత అని మీరు అనుకుంటున్నది ఆ దైవాన్నే. సర్వజీవనము, సర్వస్వం మీద
ఆ ప్రేమ ఆ దైవమే. అంటే ఈ సమస్త జీవరాశులు నడిపించేది, ఈ సమస్త విశ్వాన్ని నడిపించేది ఏదైతే ఉందో, ఆ ప్రేమని ఏదైతే అందిస్తుందో అది కూడా చివరికి దుఃఖం కూడా దైవం అనే చెప్తున్నారు. ఎందుకంటే అది అనుభవం. దైవం యొక్క అనుభవాన్ని పొందడానికి ఏర్పరచుకున్న ఒక స్థితి. దుఃఖము, బాధ, కోపము ఇవన్నీ కూడా. అంటే ఈ కోణంలో మనం ఆలోచిస్తే ఎవరిని తప్పుపడడానికి అవకాశం కూడా దొరకదు. ఒకసారి చూడండి. ఒకళ్ళు బాధపడుతున్నారు, ఒకళ్ళు చిరాకు తెప్పిస్తున్నారు. ఇవన్నీ చూస్తే వాళ్ళని దైవంగా చూసినప్పుడు, వాళ్ళ స్థితి అనేది మనకు అర్థమైపోయినప్పుడు, ఇంకా మనం వాళ్ళని స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. ఆ యొక్క స్థితి నుంచి వాళ్ళు మార్పు చేయడానికి ఎటువంటి పరిస్థితులు మనం సృష్టించొచ్చు, ఏ విధంగా మనం గైడ్ చేయొచ్చు అనేది కూడా మనకు అవగాహన వస్తది. అందుకని ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్తున్నారు. ప్రతీదీ దైవమే. ఎక్కడో ఏ ధర్మాసనం మీద కూర్చొని అందరి పాపపుణ్యాలను విచారించి తీర్పులిచ్చే ఏ ఒక్క వ్యక్తో కాదు దైవం అంటే. జీవ సర్వస్వం ఆ దైవమే. అనుక్షణం అవిశ్రాంతంగా సంభవిస్తున్న అన్ని స్పందనలు ఆ దైవమే. ఈ ఉనికిలో నిరంతరంగా శాశ్వతంగా ఏది ఉంటున్నదో అదే దైవం. చూడండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ ఉనికిలో అంటే ఈ ఉనికిలో అంటే మీకు ఏదైతే చూస్తున్నారో అదే ఉనికి. మీరేదైతే వింటున్నారో అదే ఉనికి. మీ యొక్క ప్రెజెంట్ మీ ఉనికి ఏదైతే ఉందో అదే ఉనికి. ఈ ఉనికిలో నిరంతరం శాశ్వతంగా ఏది ఉంటున్నదో అదే దైవం. క్లియర్‌గా మెన్షన్ చేశారు. అంటే ఆ శాశ్వతంగా ఉన్న దైవాన్ని మనం దర్శించగలిగితే మనం శాశ్వతంలో అవుతాము అనే పాయింట్ కూడా ఇక్కడ చెప్తున్నారు. శాశ్వతత్వాన్ని మాత్రమే మనం పట్టుకోగలగాలి. మార్పు చెందే అంశాల మీద మనం దృష్టి పెట్టామంటే మనం కూడా మార్పు చెందుతూ ఉంటాం. అదే జన్మ పరంపర. మనం మార్పు చెందకుండా శాశ్వతత్వం పైన దృష్టి పెట్టినప్పుడు మనం గూడా శాశ్వతులుగా మారుతాము. శాశ్వతంగా ఏది ఉంటున్నదో అదే దైవం. అంటే దైవము అనే అంశాన్ని మనం ఎలా తీసుకోవాలంటే దైవము అనేది శాశ్వతమైనది. నేను దైవాన్ని ఐ యామ్ గాడ్ అనుకున్నప్పుడు నేను శాశ్వతుడిని అనే భావాన్ని కూడా మనలో నింపుకోవాలి. అందుకనే ఈ సెషన్ స్టార్టింగ్‌లో మనం ముందు మీకు దైవము అనే అంశం పట్ల ఎటువంటి భావనలున్నాయో మీరు పెట్టుకోండి అని చెప్పాను. ఆ పదంలోనే ఐ యామ్ గాడ్ అనే దాంట్లోనే. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు దాంట్లో ఏమన్నా పరిమితత్వాలు ఉంటే వాటిని మార్పు చేసుకుంటూ ఐ యామ్ గాడ్ అనే ఆ సెంటెన్స్‌ని, ఆ వర్డ్స్‌ని, ఆ ఒక ఎమోషన్‌ని యాడ్ చేసుకుంటూ పరిపూర్ణంగా పెట్టుకోవాల్సిన బాధ్యత నాదే. ఐ యామ్ గాడ్ అన్నప్పుడు ఇదే అంశాన్ని పెట్టుకోవాలి. శాశ్వతంగా ఏది ఉంటున్నదో అదే దైవము. అంటే నేను దైవాన్ని కాబట్టి నేను శాశ్వతంగా ఉంటాను. అంటే దైవము శాశ్వతమైనది అనేది ఎప్పుడు పెట్టుకోవాలి. జీవితం నిర్ణయతో మిమ్మల్ని శిక్షిస్తోందని మీరు అనుకుంటున్నారా? నిర్దయతో. జీవితం నిర్దయతో అంటే దయ లేకుండా మిమ్మల్ని శిక్షిస్తోందని మీరు అనుకుంటున్నారా? కానే కాదు. ఎందుకంటే మీరు ఎవరో అదే ఆ దైవం కనుక. మిమ్మల్నో మరొకరినో విచారించి న్యాయ నిర్ణయం చేయాల్సి వస్తే ఆ దైవం తన్ను తాను శిక్షించుకున్నట్లే. అంతే గదా! ఏదైతే స్పిరిట్ ఉందో స్పిరిట్ నుంచి సోల్స్ వచ్చాయి. ఈ సోల్స్‌ని ఎప్పుడు స్పిరిట్ నువ్వు అది, నువ్వు ఇది అంటే ఆ స్పిరిట్ నుంచి వచ్చిన సోలే కదా! అంటే ఒక తల్లి ఒక బిడ్డని శిక్షిస్తుంది అంటే తల్లి ద్వారానే కదా బిడ్డ వచ్చింది. తన బిడ్డని తను శిక్షించదు గదా! అలాగే ఇక్కడ గూడా అంటే తల్లి, బిడ్డ అన్నప్పుడు మళ్ళీ మనకి కొద్దిగా భేదం కనిపిస్తూ ఉంటుంది. అంటే లైక్ లింగ వివక్షత అవ్వచ్చు, లేకపోతే తన అనుభవము, ఇక్కడ అనుభవం లేని అంశము, ఇలా చాలా ఉండొచ్చు. అంటే వ్యక్తిత్వ అంశాలుండొచ్చు. కానీ ఇక్కడ స్పిరిట్, సోల్ మధ్య అటువంటి తేడాలేమి ఉండవనమాట. అది విభజన చెందలేదు. అది విస్తరింపబడింది. అదే రామ్‌తో చెప్తారు. విస్తరింపబడిన చైతన్యమే సోల్స్. ఈ విస్తరింపబడిన అంశాలని పూర్తిగా నడిపిస్తున్నదే స్పిరిట్. కాబట్టి స్పిరిట్ ఏది చేయాలనుకుంటుందో, తనకు తానుగా చేయడానికి ఎన్ని సోల్స్‌ని క్రియేట్ చేసుకుందో అవన్నీ తానే చేస్తుంది కాబట్టి, ఎక్కడా కూడా అది ఆ విధంగా శిక్షించుకోదు. అదే చెప్తున్నారు. జీవితం నిర్దయతో మిమ్మల్ని శిక్షిస్తోందని మీరు అనుకుంటున్నారా? కానే కాదు. ఎందుకంటే మీరు ఎవరో అదే దైవం కనుక. మిమ్మల్నో మరొకరినో విచారించి న్యాయ నిర్ణయం చేయాల్సి వస్తే ఆ దైవం తన్ను తాను శిక్షించుకున్నట్లే. ఆ మహాప్రజ్ఞ అలాంటి పనిని ఎందుకు చేస్తుంది? అంతే కదా! ఒకసారి ఆలోచించండి. మీ నుంచి ఇంకొక రూపం వచ్చింది. అంటే సేమ్ మీ క్లోన్, మీ బాడీ ఇంకొక విధంగా వచ్చింది. ఈ బాడీ ఏం చేయాలి అనేది మీరు ఆల్రెడీ నిర్ణయించి పెట్టేసారు. దానికొక ప్రోగ్రామ్ చేసేసారు. ఈ ప్రోగ్రామ్ చేసే క్రమంలో, ఆ ప్రోగ్రామ్‌లో ఎన్నో రకాల అంశాలుండొచ్చు. అప్పుడు మనం దాన్ని నిందిస్తాము. ఎందుకంటే, ఆ ప్రోగ్రామ్ చేసింది నేనే గనక. శిక్షించడము అలాంటిదేం లేదు. ఎందుకంటే, ఏ విధంగా అయితే నేను పూర్తి ఎరుకతో ప్రోగ్రామ్ చేశానో అదే నడుస్తూ ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే, ఆ మహాప్రజ్ఞ అని చెప్పారు. అందుకని మహాప్రజ్ఞ అలాంటి పనిని ఎందుకు చేస్తుంది? జగత్పితగా మీరు కీర్తిస్తున్న ఆ జీవాధార ప్రాణశక్తికి మీ తప్పొప్పుల్ని ఎంచే సామర్థ్యం కూడా కనీసం లేదు.
ఏ వ్యక్తిత్వము స్వరూపము దానికి లేదు కనుక. ఏ వ్యక్తిత్వము స్వరూపము దానికి లేదు. అంటే వ్యక్తిత్వము ఉంటేనే ఇలాగ నిర్ధారణ చేయడము, తప్పొప్పులు ఎంచడము ఇటువంటి అంశాలుంటాయి. ఎప్పుడైతే వ్యక్తిత్వం నశించిపోతుందో అప్పుడు అదొక చైతన్య రూపంగా మనం మారిపోతామనమాట. అదే దైవత్వం యొక్క అంశం అనమాట. ఇంకొకటేంటంటే స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కటుంటుంది. స్పిరిట్ నుంచి వచ్చినప్పటికి కూడా ప్రతి సోల్‌కి ఒక స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛను హరించే శక్తి ఆ స్పిరిట్‌కి కూడా ఉండదనమాట. సో, అదే ఇక్కడ చెప్పారు. జగత్పితగా మీరు కీర్తిస్తున్న ఆ జీవాధార ప్రాణశక్తికి మీ తప్పొప్పుల్ని ఎంచే సామర్థ్యం కూడా కనీసం లేదు. ఎందుకంటే ఆ స్వేచ్ఛతోనే ఈ సోల్ అనేది క్రియేట్ చేయబడింది. ఏ వ్యక్తిత్వము అంటే ఆ యొక్క స్పిరిట్‌కి ఏ వ్యక్తిత్వము, స్వరూపము దానికి లేదు కనుక స్వయంగా తనలోని ఏ అంశాలను నిశితంగా గమనించి వాటిలోని తప్పొప్పుల్ని, మంచి చెడులను, పూర్ణత్వాన్ని, పరిమితత్వాన్ని గుర్తించగల అహంకారం దానికి లేనే లేదు కనుక. ఇక్కడ అహంకారం లేదు. అహంకారం లేదు కాబట్టి తప్ప, రైటా ఇలాంటివి చూసుకునే వ్యక్తిత్వపు స్థితి తనకి లేదు. ఎందుకంటే అది స్పిరిట్ కాబట్టి. అది మహాప్రజ్ఞ కాబట్టి. దైవం శుభాలకు అతీతం. ఓకే. అశుభాలకు అతీతం. అంటే మంచి చెడులకు అతీతం దైవం. అపసవ్యాలకు దైవం అతీతం. అంటే ఇలా వెళ్తే కరెక్టు, ఇలా వెళ్తే రాంగు, ఇటు తిప్పి పడుకుంటే కరెక్టు, ఇటు తిప్పి పడుకుంటే రైటు. ఇలా ఈ ఎడమ చేత్తో ఇస్తే తప్పు, కుడి చేస్తే ఇస్తే మంచిది. ఇలాగ ప్రతీది ఏదైతే ఉందో ఈ దైవానికి దైవం అశుభాలకు అతీతం. అపసవ్యాలకు దైవం అతీతం. పరిపూర్ణత్వం అన్నది కూడా ఓ హద్దునే సూచిస్తుంది కనుక. చూడండి. నేను పరిపూర్ణుడిని అనే భావన కూడా ఒక హద్దునే సూచిస్తా. అందుకనే గొప్ప గొప్ప జ్ఞానులు నేనింకా తెలుసుకోవాల్సింది చాలా ఉందండి అంటారు. నాకు బాగా తెలిసాయని చెప్పరు. అన్నీ నేను అవపోసన పట్టాను, అన్నీ తెలుసుకున్నాను అంటే అక్కడితోటి వాళ్ళ యొక్క పరిపూర్ణత్వాన్ని నిర్దేశించుకున్నారు. అందుకనే ఇక్కడికి పరిపూర్ణత్వం అన్నది కూడా ఒక హద్దునే సూచిస్తుంది కనుక. కాబట్టి పరిపూర్ణత్వము అనేది ఎప్పుడు నిరంతరము జరిగే ఒక ప్రక్రియ. ఎప్పుడు మనం తెలుసుకుంటూనే ఉంటాం. దైవం పట్ల అనుభవాన్ని, అనుభూతిని దైవంగా ఉండి ఇంకా సమస్తము తెలుసుకుంటూనే ఉంటాం. అనంతంగా విస్తరించి కొనసాగుతూ, అనంతంగా పరివర్తనమవుతూ, అనంతంగా ఉప్పొంగుతూ దివ్యత్వం పరిమణిస్తూ ఉంటుంది కనుక దైవం ఆ పరిపూర్ణత్వపు పరిధికి కూడా లోబడదు. చూడండి ఎంత చక్కగా చెప్పారో. అనంతంగా విస్తరించి కొనసాగుతూ అంటే విస్తరించింది ఆల్రెడీ అనంతంగా ఉంది. కానీ కొనసాగుతూ, అనంతంగా పరివర్తితమవుతూ అంటే అనంతంగా ఇంకా మార్పులు చేసుకుంటూ, అనంతంగా ఉప్పొంగుతూ దివ్యత్వం పరిణమిస్తూ ఉంటుంది కనుక దైవం ఆ పరిపూర్ణత్వపు పరిధిని కూడా లోబడదు. అంటే ఇంత నేను ఫుల్‌గా అయిపోయాను ఇక చాలు అన్నట్టుగా కూడా ఉండదనమాట. ఇంకా అది విస్తరిస్తూనే ఉంటుంది. పరివర్తన జరుగుతూనే ఉంటుంది. ఇంకా ఉప్పొంగి ఇంకా ప్రవహిస్తూనే ఉంటుంది. ఉన్నదున్నట్లుగా ఆ దైవం ఉంది. మీ ప్రియ దైవానికి కేవలం ఉండడం మాత్రమే తెలుసు. తక్కినవన్నీ ఆ దివ్యత్వాన్నే సదా ప్రకటిస్తూ, కీర్తిస్తూ ఉంటాయి. అంటే ఆ దైవానికి ఉండడం మాత్రమే తెలుసు. అనంతము, శాశ్వతము, మహోన్నత నిత్యత్వమే నేను తెలుసుకున్న దైవము. ఆ నిత్యత్వమే జగత్పిత నామంతో కీర్తింపబడుతూ మీ దివ్యత్వాన్ని వ్యాపారాన్ని ప్రకటిస్తూ జీవిత వేదికగా స్థితమై ఉంది. ఆ జీవాధారమే మీకు మాత్రమే ప్రత్యేకమైన ఒక వ్యక్తిత్వాన్ని, అహంకారాన్ని, స్వేచ్ఛా ప్రవృత్తిని మీకు సమకూర్చి, కల్పించి, ఆ దివ్యత్వాన్ని మీరు కోరుకున్నట్లు అనుభవించి, ఆచరించి, అభివర్ణించి, జీవించే అవకాశాన్ని అందిస్తుంది. మీరు ఏ కార్యాలను ఆచరిస్తూ ఉన్నా, ఏ ఆలోచనలు చూస్తూ ఉన్నా, ఆ ఆలోచనలు మహోన్నతంగా ఉన్నా, అతి హీనంగా, క్రూరంగా, అసహ్యంగా ఉన్న ఆ దైవం అన్నింటినీ ఉనికిగానే దర్శిస్తుంది తప్ప మరొక విధంగా ఎప్పుడూ దర్శించదు. అంటే చూడండి. ఇక్కడ మన ఆలోచన విధానాన్ని ఎంత ఎక్స్‌పాండ్ చేసుకోవాలనేది ఈ యొక్క సెంటెన్స్‌లో చెప్పేశారు. చూడండి. అనంతము శాశ్వతము, మహోన్నత నిత్యత్వమే నేను తెలుసుకున్న దైవము. అనంతము శాశ్వతము, మహోన్నత నిత్యత్వమే అంటే ఎప్పుడు ఉండడమే నేను తెలుసుకున్న దైవం అని రామ్‌తో చెప్పారు. ఆ నిత్యత్వమే జగత్పిత నామంతో కీర్తింపబడుతూ మీ దివ్యత్వాన్ని, జీవ వ్యాపారాన్ని ప్రకటిస్తూ జీవిత వేదికగా స్థితమై ఉంది. ఆ జీవాధారమే మీకు మాత్రమే ప్రత్యేకమైన ఒక వ్యక్తిత్వాన్ని, అహంకారాన్ని,
స్వేచ్ఛా ప్రవృత్తిని మీకు సమకూర్చి కల్పించి ఆ దివ్యత్వాన్ని మీరు కోరుకున్నట్లుగా అనుభవించి ఆచరించి అభివర్ణించే జీవించే అవకాశాన్ని అందిస్తోంది. మీరు ఏ కార్యాలను ఆచరిస్తూ ఉన్నా, ఏ ఆలోచనలు చూస్తూ ఉన్నా, ఆ ఆలోచనలు మహోన్నతంగా ఉన్నా, అతి హీనంగా, క్రూరంగా, అసహ్యంగా ఉన్న ఆ దైవం అన్నింటినీ ఉనికిగానే దర్శిస్తుంది తప్ప మరొక విధంగా ఎప్పుడూ దర్శించదు. అంటే ఈ దైవము అనే అంశం మీద మనం దృష్టి పెట్టినప్పుడు, మనం ఏ విధంగా ఆలోచన చేయాలని కూడా ఇక్కడ చెప్పారు. అంటే దేన్ని కూడా తీసుకోదు. అవన్నీ కూడా ఉనికి యొక్క స్వరూపము అని మాత్రమే చూస్తుందన్నమాట. చూసి వాటన్నిటిలో కూడా ఉన్న ఆ ఉనికిని మాత్రమే పట్టుకోగలుగుతుంది. మీరు ఏనాడు ఊహించలేనంత గాఢంగా దైవం మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఆ దైవపు ప్రేమ మీ ఇష్టం వచ్చినట్లు మీ జీవితాన్ని సృష్టించుకునే అవకాశాన్ని మీకు అందిస్తోంది. దైవం నిరంతరం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంది. ప్రేమించడం తప్ప మరేమీ దైవానికి తెలియదు. మీరు ఎలా ఉన్నా అది ఆయన తత్వమే కనుక. అంతే గదా! ఆ దైవం ఎలా ఉన్నా తానే. కాబట్టి అక్కడ తప్పొప్పులు ఎంచుకోవడము, చేసుకోవడం. ఎందుకంటే తను నిర్ధారించే వాళ్ళు, నిరూపించాల్సిన అవసరం ఇలాంటివి ఏమీ లేవు. అయన్నీ కూడా తన యొక్క చైతన్య స్వభావాలు, చైతన్య యొక్క స్వరూపాల ద్వారా ఏర్పడ్డ ఉనికి తత్వాలు అంతే. ఆ తండ్రికి ఏ చెడు కనిపించదు. అన్నిట్లోనూ ఆయనకు స్వయమే కనిపిస్తుంది. ఏ వైఫల్యాలు ఆయనకు కనిపించవు. శాశ్వతంగా కొనసాగుతున్న తన ఉనికి ప్రస్తుతం మాత్రమే ఆ దైవానికి కనిపిస్తుంది. ఇంకోటి చూడండి. ఆ తండ్రికి ఏ చెడు కనిపించదు. అన్ని చోట్ల ఆయనకు స్వయమే కనిపిస్తుంది. అంటే తానే కనిపిస్తూ ఉంటాడు ఎన్నో విధాలుగా. ఏ వైఫల్యాలు ఆయనకు కనిపించవు. శాశ్వతంగా కొనసాగుతున్న తన ఉనికి ప్రస్తుతం మాత్రమే ఆ దైవానికి కనిపిస్తుంది. మీ జీవిత కుసుమాల్ని, మీ హింసలను మీరే సృష్టించుకుంటారు. మీ జీవిత కుసుమాల్ని అంటే గొప్ప విషయాలని, హింసలను, ఇబ్బంది పెట్టుకున్న అంశాలను కూడా మీరే సృష్టించుకుంటారు. ఆ ఆనంద ఆక్రోశాలు రెండూ దైవమే అయి ఉండి, ఆ రెండింటిలోనూ ఉచ్చ నీచాలను, తప్పొప్పుల్ని, మంచి చెడులను నిర్ణయించి ఏ తీర్పును అది చెయ్యదు. ఉనికి మాత్రంగా దైవం ఉంటుంది. ఉన్నదున్నట్లుగా దైవం ఉంటుంది. దైవం అలా ఉన్నందువల్ల ఎంతో శుభమే చేకూరుతోంది. అలా ఉండటం మనుషుల సృష్టిస్తూ ఉన్న దేవుల్లాగా ఆ దివ్యత్వం ఉండి ఉన్నట్లయితే మీలో ఏ ఒక్కరికైనా ఆ స్వర్గధామపు ద్వారం దరిదాపులకు చేరగలగడం కూడా అసాధ్యమే అయి ఉండేది. అంటే ఇలా తప్పొప్పులు చేయడం ఇవన్నీ అంశాల పట్ల దైవం దృష్టి పెడితే, ఆ స్వర్గపు యొక్క ఏదైతే ఉందో స్వర్గము అనే అంశం ఏదైతే ఉందో దాని యొక్క ద్వారం వరకు చేరడం కూడా కష్టమై అసాధ్యమై ఉంటుందని చెప్తున్నారు. ఈ మనుషులు చేస్తున్న దేవుళ్ళ దృష్టి పరిధిలోకి మీలో ఏ ఒక్కరు రాగలిగే వాళ్ళే కారు. అంటే ఈ మనుషులు చేస్తున్న దేవుళ్ళ దృష్టి పరిధిలోకి, అంటే మనుషుడు సృష్టించిన దేవుడి యొక్క దృష్టి పరిధిలోకి మీలో ఏ ఒక్కరు రాగలిగే వాళ్ళు కూడా కాదనమాట. అంటే అంత స్థితులు దాటి మనం ఇక్కడి వరకు వచ్చామని చెప్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే. ఎన్నో తప్పులు చేసినా, ఏమి చేసినా గానీ మళ్ళీ దివ్యత్వం వైపు మన ప్రయాణం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఉనికి అంతే. ఆ ఉనికిలో మనకి స్వేచ్ఛ ఇవ్వబడింది కాబట్టి వ్యక్తిత్వ అంశాలన్నీ కూడా దాంతో వెళ్తూ అవన్నీ దైవం యొక్క ఉనికి అనుభవాలు ఇన్ని విధాలుగా జరుగుతుంటాయి. అంటే ఇన్ని కోటాను కోట్ల స్థితుల్లో జరుగుతూ ఉంటుంది. ఓకే. స్వాభిప్రాయాలతోనూ ఇతరుల మీ గురించి ఊహిస్తున్న అభిప్రాయాలతోనూ ఏకీభవించి మీ తప్పొప్పుల్ని ఎంచి చూసుకుంటూ మిమ్మల్ని మీరే శిక్షించుకుంటున్నారు. చూడండి. మన జీవితంలో జరిగిన అంశాలన్నీ కూడా ఈ పాయింట్స్ మీదే జరిగాయి. స్వ అభిప్రాయాలతోనూ అంటే నా మీద నాకున్న అభిప్రాయాలతోనూ, ఇతరులు మీ గురించి ఊహిస్తున్న అభిప్రాయాలతోనూ ఏకీభవించి అంటే ఇక్కడ చూడండి. మీ అభిప్రాయాలు మీరు ఏకీభవించారు. ఇతరులు చెప్పిన అంశాలు మీరు ఏకీభవించారు. ఏకీభవించి మీ తప్పొప్పుల్ని అంటే ఇక్కడ తప్పుని, ఒప్పుల్ని రెండిటిని చెప్తున్నారు. కేవలం ఒకటే అని చెప్పట్లే. మీ తప్పొప్పుల్ని ఎంచి చూసుకుంటూ మిమ్మల్ని మీరే శిక్షించుకుంటున్నారు. అంటే నేను బాగా చదువుకున్నాను, నేను బాగా ఉంటున్నాను అని చెప్పేసి నేననుకున్నా అది నా స్వయం భావన. అది నేను అంతరంలోకి తీసుకున్నాను గాబట్టి అక్కడ నేను ఏకీభవించాను. అంటే నేను ఇతరులు నువ్వు బాగా చెప్తున్నావు, నువ్వు బాగా గైడ్ చేస్తున్నావు ఇది చెప్పినా కానీ అక్కడ కూడా అదే తీసుకున్నా. అలాగే మంచి విషయాలు తీసుకుంటున్నాను, చెడు విషయాలు తీసుకున్నా. మంచి విషయాలు తీసుకున్నప్పుడు ఉన్నతంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చెడు విషయాలు తీసుకున్నప్పుడు అధోగతి పాలవడానికి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇవి రెండిటికి కూడా ఎవరు సిద్ధంగా ఉన్నారంటే నేను ఏకీభవించాను. నేను యాక్సెప్ట్ చేశాను కాబట్టే 2 విషయాల్లో కూడా నేను స్వీకరిస్తున్నాను కాబట్టే 2 విధాలుగా కూడా నేనే మార్పు చెందుతున్నాను. అదే చెప్తున్నారు. మీరే తప్ప ఆ నిర్ణయాలు దైవానికి ఎప్పుడూ కానే కావు. ఆ నిర్ణయాలు ఎప్పుడు దైవానికి కానే కావు. దైవం దృక్పథంలో అదంతా ఓ ఉనికి మాత్రమే. అంటే తప్పొప్పులు అనేవి లేవు.
అంటే ఈ ఏవైతే ఈ స్థితులన్నీ ఉంటాయి, ఈ స్థితులన్నీ కూడా దైవం అవేం పెద్దగా లెక్క చేయదు. లెక్క చేయదంటే ఆ ఉనికిలో లేవు. అది మాత్రం ఉన్నామా లేదా అన్న ఉనికిని మాత్రమే చూస్తూ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఆ అనుభవాల స్థితులు పొందడం కోసం జరిగే ప్రయాణం అంతే. దైవత్వం అత్యున్నతంగా ప్రస్ఫుటమవుతున్నది ఎక్కడో తెలుసా? ఆలోచనలోనే. ప్రజ్ఞా పరాకాష్ఠలో సర్వస్వాన్ని ఇప్పుడుంటున్న వాటిని, ఇక ముందు రాబోయే వాటిని కూడా సృష్టించేది ఆలోచనే అని తెలుస్తుంది. ఆలోచన అన్న పదార్థం నుంచే సర్వస్వము సృష్టింపబడుతుంది. ఇప్పుడు ఉంటున్నవన్నీ ఆరంభంలో ఆలోచనగానే ఉన్నవి. ఆ మహాప్రజ్ఞే ఆలోచన. అదే దివ్య మానసం. అంటే ఆలోచన ఏమని చెప్పారంటే, దివ్య మానసం కింద చెప్పడం జరిగిందనమాట. ఓకే. అంటే చూడండి ఇక్కడ ఒక పాయింట్ మనం వినాలి. ఈ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయ్యాను. ఇక ముందు రాబోయే వాటిని కూడా సృష్టించేది ఆలోచన అని తెలుస్తుంది. ఆలోచన అన్న పదార్థం నుంచే సర్వస్వము సృష్టింపబడుతుంది. ఇప్పుడు ఉంటున్నవి ఆరంభంలో ఆలోచనగానే ఉన్నవి. అంటే ఇప్పుడు కంప్యూటర్ ఉంది. మనం వాడుతున్న మొబైల్ ఉంది. ఇవన్నీ ఒకప్పుడు ఆలోచనగానే ఉన్నాయి గదా! అప్పుడు నిజంగా ఉన్నాయి. ఒక 50, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాల క్రితంకెళ్తే ల్యాప్‌టాప్, కంప్యూటర్, జూము, జోహో ఇవన్నీ ఉన్నాయా? లేవు కదా! ఈ పుస్తకం గూడా ఉందో లేదో తెలీదు. కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్తే. లేదు కదా! అంటే ఇవన్నీ ఎలా సృష్టింపబడ్డాయి అంటే ఒక ఆలోచన ద్వారా. అందుకనే చెప్తున్నారు. ఇప్పుడు ఉంటున్నవి ఆరంభంలో ఆలోచనగానే ఉన్నవే. ఆ మహాప్రజ్ఞ ఆలోచనే అదే దివ్య మానసం. అంటే ఆలోచన ద్వారానే సృష్టి జరుగుతుంది అనేది ఇక్కడ మనకి వివరణ ఇస్తున్నారు. విభిన్న నిర్దుష్ట స్వరూపాలతో విస్తృతంగా వ్యక్తీకరింపబడుతున్న సంభవాలన్నింటినీ అలా నిలిపి ఉంచుతున్న మహాశక్తి ఏమిటో తెలుసా? విభిన్న నిర్దిష్ట స్వరూపాలతో, నిర్దిష్ట స్వరూపాలతో అంటే రకరకాల స్వరూపాలతో విస్తృతంగా వ్యక్తీకరింపబడుతున్న అంటే విస్తృతంగా అంటే మనం ఒక ఊర్లోనే కొన్ని వేల మంది ఉంటారు. లేదా కొన్ని లక్షల మంది ఉంటారు. అలాగే ఈ అనంతమైన విశ్వంలో ఎన్ని స్వరూపాలున్నాయి. సంభవాలన్నింటినీ అలా నిలిపి ఉంచుతున్నా అంటే ఇలా జరుగుతున్న ఈ ప్రక్రియ మొత్తం ఏదైతే ఉంటుందో దాన్ని నిలిపి ఉంచుతున్న మహాశక్తి ఏమిటో తెలుసా? అది ఆలోచనే. చూడండి. అది ఆలోచనే. ఒక్క ఆలోచన. ఈ ఆలోచన ఎక్కడి నుంచొస్తుంది? దివ్య మానసం నుంచొస్తుంది ఆలోచన. ఆలోచన అంటే మీకో, నాకో కలిగే ఆలోచన కాదిది. మీకు, నాకు కలిగే ఆలోచన వ్యక్తిత్వ పరంగా ఉండొచ్చు. అంటే మనసు ద్వారా ఏర్పడొచ్చు స్థితిని బట్టి. కానీ ఈ సమస్త సృష్టిని మహాశక్తి ఏమిటో తెలుసా అంటే అదే ఆలోచన. ఏం ఆలోచన? దివ్య మానసం. ఆ మహాప్రజ్ఞ యొక్క ఆలోచనే దివ్య మానసంగా మారి సమస్త సృష్టిని నడిపిస్తుంది అని చెప్తున్నారనమాట. అంటే మిమ్మల్ని, నన్ను ప్రతిదాన్ని అంటే ఇది లేదు అనేది లేదు. సమస్తాన్ని. అన్న పేరున్న ఆ విశ్వపు మహా జిగురు ప్రేమ. ఆలోచన అన్న పేరున్న ఆ విశ్వపు మహా జిగురు ప్రేమ. అన్ని పదార్థాలను నిలిపి ఉంచుతున్నది ఆలోచనే. ప్రేమ చేస్తున్న మహత్కార్యం ఇదే. సర్వస్వాన్ని ఆలోచనలోంచి ఆవిర్భింపజేసింది ఆ దివ్య ప్రేమే. సర్వస్వాన్ని నిలిపి ఉంచుతున్నది ఆ దైవమే. అంటే ఇక్కడ ప్రేమే సమస్త సృష్టికి ఒక ఆలోచన రూపంలో నడిపిస్తున్న ఒక జిగురు అని చెప్పారన్నమాట. ఎప్పుడు అది అంటిపెట్టుకొని ఉంటుందని చెప్పారన్నమాట. ఏది? ఆలోచనతోటి ప్రేమ అనే అంశము ఎప్పుడూ ఉంటుంది. లేదా ప్రేమతోటి ఆలోచన అంశం ఇవి 2 కూడా ఎప్పుడు ఉంటాయని చెప్తున్నారన్నమాట. అదే. అందుకే ఆలోచన అన్న పేరున్న ఆ విశ్వపు మహాజిగురు ప్రేమ. అన్ని పదార్థాలను నిలిపి ఉంచుతున్నది ఆలోచనే. ప్రేమ చేస్తున్న మహత్కార్యం ఇదే. సర్వస్వాన్ని ఆలోచనలోంచి ఆవిర్భవింపజేసింది. అంటే సర్వస్వాన్ని ఆలోచనలోంచి ఆవిర్భవింపజేసింది ఆ దివ్య ప్రేమే. ఇందాక దివ్య మానసం కింద చెప్పారు. ఇప్పుడు దివ్య ప్రేమ అని చెప్తున్నారనమాట. సర్వస్వాన్ని నిలిపి ఉంచుతున్నది ఆ దైవమే. అంటే ఇక్కడ ఈ పాయింట్ చూడండి. మన ఆలోచన విధానం ఎలా ఉండాలి? దివ్య మానసంలా ఉండాలి. మన యొక్క ప్రేమ ఎలా ఉండాలంటే ఈ సమస్తాన్ని నడిపించేంత ఉన్నతంగా ఉండాలి అని చెప్తున్నారు. దైవ స్థితిని మహోన్నతంగా వ్యక్తపరుస్తున్న అంశాలివి. అంటే ఇక్కడ కూడా మీరు దైవము అన్నప్పుడు మళ్ళీ వేరేగా ఆలోచించకండి. మహాప్రజ్ఞ ఇవన్నీ వేరేగా ఉన్నాయని ఆలోచించకండి. మీరే ఆ మహాప్రజ్ఞ, మీరే ఆ దైవము, మీరే ఆ యొక్క ప్రేమ, మీరే యొక్క దివ్య మానసము. ఇక్కడ అదే ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చింది అదే. వేరుగా ఏదీ లేదు. మళ్ళీ మనం ఇక్కడ చదివేటప్పుడు కొన్ని సార్లు ఎక్కడికెళ్ళిపోతుందంటే వేరే అనుకున్న భావనలోకి వెళ్ళొచ్చు. కాదు వేరే ఏమీ లేదు. మీరే.
ఆ స్థితికి చేరుకున్నప్పుడు దాన్ని పరిపూర్ణంగా అందుకోగలుగుతాం. అందుకోవాలి కాబట్టి ఆ స్పష్టతను, వివరణను మనకి రామ్‌తా ఈ విధంగా అందిస్తున్నారనమాట. ఆ దివ్య ప్రేమే సర్వస్వాన్ని నిలిపి ఉంచుతున్నది ఆ దైవమే. అన్నింటిని మీ శరీరాన్ని కూడా ఆ దైవమే నిలబెడుతోంది. మీ శరీరంలోని అన్ని అణువుల్ని, జీవ కణాలను మీ స్వరూపంతో చక్కగా నిలబెడుతున్న ఆ మహోన్నతమైన ప్రేమ శక్తే ఆలోచన. ఆ దైవం. ఆలోచన లేకపోతే మీ శరీరం ఉండదు. ఏ పదార్థము ఉండదు. ఏది ఉండదు. అన్నింటిని సృష్టించి నిలిపి ఉంచుతున్న జీవమూలం ఆలోచనే. అంటే చూడండి. ఆలోచన లేకపోతే ఏమీ ఉండదు అని చెప్తున్నారు. అంటే ఆలోచనారహిత స్థితికి వెళ్ళినప్పుడు నార్మల్‌గా మనం చూస్తే గనక అక్కడ ఏమీ ఉండదు. ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటామో అక్కడ అదంతా నడుస్తూ ఉంటుంది. ఒక ప్రాసెస్. అంటే ఆలోచన అనేది ఎప్పుడూ ఉంటుందని చెప్తున్నారు. ఏ పదార్థం ఉండదు. ఏది ఉండదు. అన్నింటిని సృష్టించి నిలిపి ఉంచుతున్న జీవమూలం ఆలోచనే. అన్నిటిని సృష్టించి నిలిపి ఉంచుతున్న జీవమూలం ఆలోచనే. సర్వస్వాన్ని స్పృజించి నిలబెడుతున్న ఆ ఆలోచన అనే దైవాన్ని ఓ భీకర, క్రూర, కఠిన శాసకుడిగా మీరు ఊహిస్తూ ఉన్నారా? అంటే చూడండి. ఇప్పటి వరకు మనకొచ్చే ఆలోచనలు కరెక్ట్ కాదు. నేను రాంగ్ ఆలోచిస్తున్నాను. నెగెటివ్ థింకింగ్ చేస్తున్నాను. ఓవర్ థింకింగ్ చేస్తున్నాను. అనే ఆలోచనలు కూడా ఉండకూడదని చెప్తున్నారు. సర్వస్వాన్ని స్పృజించి నిలబెడుతున్న ఆ ఆలోచన అనే దైవాన్ని ఒక భీకర, క్రూర, కఠిన శాసకుడిగా మీరు ఊహిస్తూ ఉన్నారా? అది అలాంటిది కానే కాదు. పూర్ణానందమే ఆ దైవము. అంటే ఇంతకాలం నేను నెగెటివ్ థింకింగ్ చేస్తున్నాను, ఓవర్ థింకింగ్ చేస్తున్నా అని చెప్పేసి ఆలోచన విధానాన్ని తప్పుపట్టడం కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు. అలా అది కానే కాదు. అలా ఉండదు. పూర్ణానందమే ఆ దైవము అని చెప్తున్నారు. సార్ మీరు మ్యూట్ లో పడ్డారు. సార్ సారీ మాస్టర్. ఓకే. 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 ఎక్కడ? మరో ఆలోచన విధంగా ఆ! మరో విధంగా అలాంటిది ఆ కానే కాదు. దైవానికి తెలియదు. అదే. నెక్స్ట్ పాయింట్ అదే మాస్టర్ అది. కరెక్ట్ సార్. అదే సార్. అది అలాంటిది కానే కాదు. పూర్ణానందమే ఆ దైవం. మరో విధంగా ఉండటం ఆ దైవానికి తెలియదు. సర్వ జీవరాశుల సామరస్య ప్రకంపనల సర్వస్వం మేళవించి ప్రవహించే నాదం గట్టిగా నవ్వుతున్న ధ్వనిలాగే వినిపిస్తుంది. అంటే మనం గట్టిగా నవ్వినప్పుడు ఎటువంటి ధ్వని ఉంటుందో, ఆ యొక్క దైవానికి ఈ సర్వ జీవరాశుల సామరస్య ప్రకంపనలు అంటే చూడండి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సామరస్య ప్రకంపనలు అంటే అందరూ ఒకే విధమైన ఒక అలైన్‌మెంట్‌లో ఉన్న ప్రకంపనల సర్వస్వం మేళవించి ప్రభవించే నాదం గట్టిగా నవ్వుతున్న ధ్వనిలాగే వినిపిస్తుంది. మీరు జాగ్రత్తగా వింటే ఆ దివ్య సంగీతాన్ని కూడా వినవచ్చు. దేవుడి నవ్వును కూడా వినవచ్చు. పరమ సంతోషదాయకంగా అది దేవుడి శోకనాదాన్ని నేను ఎప్పుడూ వినలేదు. అంటే ఆ యొక్క దేవుడి యొక్క నాదం ఎలా ఉంటుంది అంటే ఆ నవ్వుని, ఆ ఆనందాన్ని పరమ సంతోషదాయకం అది. దేవుడు శోకనాదాన్ని నేనెప్పుడూ వినలేదు అని చెప్తున్నారు. ఎంతో విలువైన మీ వ్యక్తిత్వపు ఉనికిని, మీలో పరవళ్ళు త్రొక్కుతున్న జీవన శక్తికి, మిమ్మల్నందరినీ సంఘటితంగా నిలబెట్టే ఉంచుతున్న అనుబంధానికి, మీ భవిష్యత్తును, మరిన్ని జన్మలను శాశ్వతంగా అందిస్తానే శాశ్వత జీవనం, సర్వస్వాన్ని ప్రేమిస్తున్నది ఆ ఉనికే. ప్రేమతో జీవితాన్ని నడిపిస్తున్నది ఆ దివ్యశక్తే. జీవిత పరమానందం అదే. ఆ దివ్యత్వమే మీ వారసత్వం. మీ పరమగమ్యం. అంటే మళ్ళీ మనం ఆ యొక్క స్పిరిట్ లెవెల్‌కి షిఫ్టింగ్ ప్రాసెస్ జరుగుతూ ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోవడము అనేదే అదే అన్నమాట. అదే ఎసెన్షన్ అధిరోహణ. సో, అధిరోహణ జరిగిన తర్వాత మనం ఎలాగైనా జీవించొచ్చు. మళ్ళీ అక్కడ అంటే ప్రతి స్థితిలో మనకి స్వేచ్ఛ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు? ఎంతో విలువైన మీ వ్యక్తిత్వపు ఉనికిని అంటే వ్యక్తిత్వాన్ని కూడా ఇక్కడ తప్పు పట్టట్లేదు. దాన్ని కూడా విలువైందనే చెప్తున్నారు. అంటే ఇంతకాలం మనం ఎలా ఉన్నా కానీ అక్కడ తప్పొప్పులేమీ లేవు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నాలో నింపుకోవాల్సింది అదే నేను. నేనేం తప్పొప్పులు చేయలేదు. ఎందుకంటే తప్పొప్పులు ఎవరికుంటాయి? నా భావనలో ఉన్నాయి. కానీ దైవపు ఉనికిలో లేదు. ఇప్పుడు నేను దైవంగా ఉన్నప్పుడు నేను గతంలో చేసిన తప్పుల గురించి నేను ఆలోచించాల్సిన అవసరం ఏంటి? మంచి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి? ఈ క్షణం నుంచి ఆ దైవ స్థితిని నాలో నింపుకుంటున్నానా లేదా అన్న విషయాన్ని మాత్రం నేను చూడాలి. ఎందుకంటే ఇంతకాలం ఎరుకలో
నేను లేను కాబట్టి, ఆ వ్యక్తిత్వపు అంశాల పట్ల దృష్టి ఉంది కాబట్టి, ఆ వ్యక్తిత్వము ఒక విధంగా నేను తీసుకువెళ్ళాను. కానీ దాంట్లో తప్పొప్పులేమీ లేవు. ఎందుకంటే అది కూడా ఉనికి స్థితే. నేను అనే ఉనికి స్థితే. ఇప్పుడు మీలో పరవళ్ళు త్రొక్కుతున్న జీవశక్తికి, మిమ్మల్ని అందరినీ సంఘటితం నిలబెట్టి ఉంచుతున్న అనుబంధానికి, మీకు భవిష్యత్తును, మరిన్ని జన్మలను శాశ్వతంగా అందిస్తానే శాశ్వత జీవనం, సర్వస్వాన్ని ప్రేమిస్తున్నది ఆ ఉనికే. ప్రేమతో జీవితాన్ని నడిపిస్తున్నది ఆ దివ్యశక్తే. జీవిత పరమానందం అదే. ఆ దివ్యత్వమే మీ వారసత్వం. అదే మీ పరమ గమ్యం. సో మన అందరి గమ్యం, మన యొక్క వారసత్వం ఏంటంటే దివ్యత్వమే. అందుకని వారసత్వం అన్నారు. వారసత్వం అంటే తండ్రి నుంచి బిడ్డకు వచ్చేది. అలాగే స్పిరిట్ నుంచి సోల్‌కు వచ్చిందే ఇది దివ్యత్వము. దాన్ని మళ్ళీ అందుకోవడమే మన యొక్క పరమ గమ్యము. శాశ్వతమైన తత్వాన్ని మనలో నింపుకొని, ఆ ఆనందంతో జీవిస్తూ ఒక ఉనికిని కలిగి ఉండడమే దివ్యత్వం అని చెప్తున్నారు. అంటే చూడండి, ఉనికి అనే అంశాన్ని ఇక్కడ మనం దేనితోటూ కూడా కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. మన ప్రెజెన్స్ ఈస్ అదే ఉనికి. మనం ఉన్నాము అంటే అదే ఉనికి. అది ఎలా ఉన్నా కూడా అక్కడ అది నోటబుల్ కాదనమాట. అదే చెప్తున్నారు. దైవికంగా ఆలోచన చేసినప్పుడు ఏది కూడా మనం దాన్ని నోట్ చేయాల్సిన పనే లేదు. కానీ మనము దైవపు ఉనికిని పెంచుకోవడానికి దృష్టి మరల్చుకోవాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే మన ప్రయాణం అటే సాగాలి కదా! ఎట్లాగా? సర్వస్వం వైపు. కానీ ఇప్పుడు మనం సర్వస్వంగా ఉంటున్నామా? మనం పూర్తి స్వేచ్ఛతో ఉంటున్నామా? లేవు కదా! అంటే మన దివ్యత్వం వైపు మనం ప్రయాణం చేయాలి కాబట్టి, ఈ వ్యక్తిత్వపు అంశాలను అలాగే ఉంచి, వాటి తప్పొప్పులు ఎంచకుండా, మనము దివ్యత్వం వైపు దృష్టి పెట్టడమే చేయాల్సిన సాధన. ఎసెన్షన్ అంటే అది. తప్పొప్పులు ఎంచాల్సిన అవసరం అనేది ఏదీ లేదు. మనం వ్యక్తిగతంగా ఎంచుకోక్కర్లేదు. ఇతరుల పట్ల కూడా ఎంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి ఉనికి వాళ్ళదే అని చెప్తున్నారు ఇక్కడ. దైవత్వం యొక్క స్థితి నుంచి వ్యక్తపరుస్తున్న అంశాలు ఇవి. ఓకే. సో ఇప్పుడు మనకు టైం ఎంత ఉంది? 44. ఒక 45 మినిట్స్ ఉంది కాబట్టి, మన ఇక్కడ నుంచి కన్వర్జేషన్స్ బావుంటాయి. ఇక్కడ ఎలా ఉంటుందంటే క్వెషన్ అండ్ ఆన్సర్స్‌లా ఉంటాయన్నమాట. ఓకే. ఇప్పుడు మాస్టర్ జీవ సర్వస్వపు అంటే ఒక వ్యక్తి అడుగుతున్నారన్నమాట. ఎవరిని? రామ్‌తాని. జీవన సర్వస్వపు ఉనికినే మీరు దైవము అంటున్నారు. జీవనాధార ప్రజ్ఞ అయిన దైవం అనే ఆ మాటకు బదులుగా మరెన్నో మాటలను కూడా ఉపయోగిస్తున్నారు. మరి ఆయన అని, పిత, తండ్రి అని మీరు ఎందుకు అంటూ ఉంటారో చెబుతారా? ఆ మాటల వల్ల ఆ దేవుడు అనేవాడు మనకంటే అన్యంగా ఎక్కడో ఉన్నాడన్నట్లు, ఒక పురుషుడిగా ఉన్నట్లు అర్థం వస్తుంది కదా! దేవుడు ఒక పురుషుడు అనే మాట స్త్రీలను ఇబ్బంది పెట్టొచ్చు కదా! అంటే చూడండి ఎంత చక్కగా అడిగారు ఆ మాస్టర్ ఎవరో గాని. అంటే ఇలాగ తండ్రి అంటున్నారు, కొడుకు అంటున్నారు. అంటే తండ్రి, కొడుకు వేరు కదా! ఇలాంటి ఆలోచనలు కూడా రావచ్చు కదా! తండ్రి అంటే పురుషుడు కదా మరి. అంటే స్త్రీలు మళ్ళీ దానికి ఇబ్బంది పడొచ్చు కదా! తల్లి అనొచ్చు కదా! మరి ఎందుకు తండ్రి అన్నారు? ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయి కదా! అని చెప్పేసి స్త్రీలను ఇబ్బంది పెట్టొచ్చు కదా! అనేది కూడా అంటున్నారన్నమాట. అప్పుడు రామ్‌తా దైవాన్ని గురించి అందరికీ అర్థమయ్యేలా వర్ణించి చెప్పాలంటే, ఆ అర్థాన్ని సూచించే అలాంటి మాటలు నన్నింటిని వాడక తప్పదు. దైవాన్ని గురించి అందరికీ అర్థమయ్యేలా వర్ణించి చెప్పాలంటే, ఆ అర్థాన్ని సూచించే అలాంటి మాటలన్నింటినీ వాడక తప్పదు. ఎవరికి ఏ మాట నచ్చితే ఆ మాటతోనే ఆ దైవాన్ని వారు గ్రహించగలుగుతారు. ఆ జీవాధారాన్ని తండ్రి అని వర్ణించి, ఒక పురుషుడిగా అర్థం వచ్చేట్లు మాట్లాడినా, ఆ దైవం ఒక పురుషుడు కానే కాదు. లింగ భేదాలు మానవునికి మాత్రమే వర్తిస్తాయి. దైవాన్ని ఒక స్త్రీ అని వర్ణించినా, ఆ పేచీ వచ్చి తీరుతుంది. తండ్రి అనే మాట దైవం విషయంలో వాడినప్పుడు స్త్రీ పురుషులిద్దరికీ ఆ మాట వర్తిస్తుంది. అంటే తండ్రి అని వాడినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ క్లియర్‌గా చెప్పింది స్త్రీ పురుషులిద్దరికీ వర్తిస్తుంది. లింగ భేదాలు లేవు. ఆ పదం అంటే మనకి తండ్రి అనేది పురుష స్థితికి సంబంధించిన అంశం కింద మనకి ఉండొచ్చు. వ్యక్తిత్వ అంశం. కానీ దైవ స్థితిలో ఆ తండ్రి అనే పదాన్ని ఎందుకు వినియోగించారు అనేది కూడా క్లారిటీ ఇచ్చారన్నమాట. తండ్రి అనే మాట దైవం విషయంలో వాడినప్పుడు స్త్రీ పురుషులిద్దరిని ఆ మాట వర్తిస్తుంది. స్త్రీ పురుషులిద్దరికీ ఆ మాట వర్తిస్తుంది. ఎందుకంటే దైవమే తల్లి, తండ్రి కూడా కనుక. దైవమే తల్లి, తండ్రి కనుక కాబట్టి అక్కడ ఇలాంటి లింగ భేదాలు ఏమీ లేవు అని చెప్పేసి తండ్రి కింద అది ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. ఒకవేళ నేను తల్లి అనుకోవాలంటే తల్లి అనుకోవచ్చు. కొంతమంది చూడండి శివుడే గొప్పగా అనుకుంటారు. అంటే మహాశివుడు అని. కొంతమంది మహాకాళి శివుడి కంటే గొప్పవాడు ఇంకా ఆ శక్తి అని అంటారు. ఎవరైతే శక్తి ఉపాసకులు ఉంటారో వీళ్ళు. ఎవరు ఎలా అయినా అనుకోవచ్చు. అక్కడ లింగ వివక్షత నాకుంది. ఎవరైతే నేను ఆ విధంగా అనుకున్నా అలా ఉంది తప్ప దైవానికి లేదు. మనం ఎలా ప్రార్థించినా ఆ విధంగానే తను పలుకుతూ ఉంటాడు అనేదే అక్కడ ఉద్దేశ్యం. ఓకే. తన దగ్గరకు నేర్చుకోవడానికి వచ్చిన వారిని రామ్‌తా మాస్టర్
రాంత మాస్టర్ని సంబోధించేవారు. ఎందుకంటే మీ జీవితాలకు మీరే సృష్టికర్తలు కనుక. మీ జీవిత ప్రణాళిక మీ స్వంతమే కనుక. మీ జీవితానికి అధినేతలు మీరే కనుక. దేవుడు అనే మాట లింగభేదాలకు అతీతమైన శబ్దం. మహాప్రజ్ఞ అనే ఆ మాటకు అర్థం, ఉనికి అనే మాటకు అర్థం మాటకు అర్థం చేసుకోలేని వాళ్ళు తండ్రి అనే మాటతో దైవాన్ని అర్థం చేసుకుంటారు. దేవుడు అనే మాట లింగభేదాలకు అతీతమైన శబ్దం. మహాప్రజ్ఞ అనే ఆ మాటకు అర్థం, ఉనికి అనే మాటకు అర్థం చేసుకోలేని వాళ్ళు తండ్రి అనే మాటతో దైవాన్ని అర్థం చేసుకుంటారు. అంటే ఈ మహాప్రజ్ఞ, ఉనికి అనే మాటలను అర్థం చేసుకోలేని వాళ్ళు తండ్రి అని చెప్తే ఈజీగా అర్థం చేసుకుంటారు. మహాప్రజ్ఞ అనే మాటకు అర్థం చేసుకోలేరు వాళ్ళ కోసమే తండ్రి అనే మాటను నేను వాడవలసి వస్తోంది అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారనమాట. మాస్టర్ దేవుడు అంటే ఇప్పుడు రామ్‌తా చెప్తున్నారనమాట ఇంకా రామ్‌తా చెప్తూనే ఉన్నారు. ఎవరికి? మాస్టర్ అని చెప్పేసి ఎవరైతే ప్రశ్న వేస్తారో వాళ్ళకి. మాస్టర్ దేవుడు ఓ పురుషుడే అని ఎవరైనా అనుకుంటే అది వారికి మాత్రం నిజం. చూడండి. దేవుడు ఒక పురుషుడు అనుకుంటే, శివుడే గొప్పవాడు అనుకుంటే అది నాకు నిజం. దేవుణ్ణి పురుషుడిగా వర్ణించినందుకు స్త్రీలకు ఎవరికైనా కోపం వస్తే ఆ స్త్రీలకు సంబంధించినంత వరకు అదే వాళ్ళ నిజం. అంటే చూడండి. దేవుణ్ణి పురుషుడిగా చెప్పినప్పుడు స్త్రీలు ఎవరన్నా ఏంటి దేవుని ఇలా చెప్తున్నారు అని చెప్పేసి కోపం వస్తే అదే వాళ్ళకు నిజం. ఎవరికి? స్త్రీలకా? కోపం రావడం వాళ్ళ వరకు నిజం. ఎవ్వరికి ఎలా అర్థమవుతుందో వాళ్ళకు దైవం అదే అర్థంతో అర్థమవుతాడు. అర్థమవుతుంది. అంటే అర్థమవుతాడు, అర్థమవుతుంది. ఆ అర్థం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. ఎవరి ప్రత్యేక అవగాహనలో వాళ్ళ అర్థాలు ఉంటాయి. ఎవరి ప్రత్యేక అవగాహనలో వాళ్ళ అర్థాలు ఉంటాయి. ఓకే. దేవుడు అనే మాట ఒక పదం కాదు. మన అందరిలోనూ నెలకొని ఉన్న ఓ భావమే అది. దైవత్వాన్ని గురించిన మీ అవగాహన పరిధి ఎంతెంతగా పెరిగితే అంతంత మహోన్నతంగా, అంతంత మహదానంగా మిమ్మల్ని ఆవహిస్తుంది. ఇదే అంశాన్ని ఈరోజు మనం ఏం చేశాము? గ్రూప్‌లో పెట్టాం. ఒక మాస్టర్ క్వెషన్ వేశారు. క్వెషన్ వేసిన దానికి నేను రిప్లై ఇచ్చాను. సో, ఆ రిప్లై ఇచ్చిన దాని కింద కూడా ఇలా మనలో సందేహాలు నివృత్తి అయినప్పుడు దైవం పట్ల అవగాహన పెరుగుతుందనే అంశాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. సేమ్ అదే పాయింట్ ఇక్కడ చెప్పారు చూడండి. దైవత్వాన్ని గురించిన మీ అవగాహన పరిధి ఎంతెంతగా పెరిగితే అంతంత మహోన్నతంగా, అంతంత మహదానం మిమ్మల్ని ఆవహిస్తుంది. అంటే దైవత్వం వైపు స్పష్టత మనం ఏర్పరచుకుంటూ ఉంటే, ఆ దైవత్వపు స్థితి అనేది మహోన్నతంగా, మహదానందంగా మిమ్మల్ని ఆవహిస్తుంది. అంటే మనం దైవంగా మార్పు చెందడం అనేది ఎక్కడుంది? దైవత్వాన్ని అర్థం చేసుకునే స్థితిలోనే ఉంది. ఆ యొక్క స్పష్టతలోనే సమస్తం మనకు అందుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ రామ్‌తా. చక్రాల కుర్చీలో కూర్చున్న ఓ వృద్ధ స్త్రీతో ఒక చక్రాల కుర్చీలో ఒక లేడీ కూర్చొనున్నారు. వెండి చక్రాల బండి మీదే నడిచే ఓ బంగారు తల్లి నువ్వేం అడుగుతావు? అంటే చూడండి ఎంత సరదాగా మాట్లాడుతున్నారు. వెండి చక్రాల బండి మీద నడిచే ఓ బంగారు తల్లి నువ్వేం అడుగుతావు? అప్పుడు ఆ వృద్ధ స్త్రీ అంటుంది. దేవుడు అంటే నాకు ఎంతో ఇష్టం కానీ నా భయం అంతా చావు గురించే. రామ్‌తా, చావు అంటే నీకు ఎందుకు భయం? అప్పుడు ఆ వృద్ధ స్త్రీ అంటుంది. ఏమో నేను చెప్పలేను. ఎందుకో తెలీదు. మృత్యు రహస్యం నాకు అర్థం కావడం లేదు. ఎంత ఆలోచించినా నాకు దాని అంతు చిక్కడం లేదు. రామ్‌తా, ఓ నరకం ఉందని నువ్వు అనుకుంటున్నావా? వృద్ధ స్త్రీ, అవును. రామ్‌తా, అందుకే నీకు చావంటే భయం. నరకం ఉందని నువ్వు అనుకుంటున్నావా? ఆ! అవును అనుకుంటున్నాను. అప్పుడు రామ్‌తా, అందుకే నీకు చావంటే భయం. చస్తే తప్పకుండా ఆ నరకానికి వెళ్ళాలేమో అని నువ్వు అనుకుంటున్నావు. అంటే ఇంతకాలం చేసిన తప్పులు తనింకా నేను చాలా తప్పులు చేశాను ఒక ఆలోచనతోటి చనిపోతే నేను నరకానికే వెళ్ళాలి. అందుకనే మరణం పట్ల భయం పట్టుకుంది తనకి. అదే చెప్తున్నారు. అందుకే నీకు చావంటే భయం. చస్తే తప్పకుండా ఆ నరకానికే వెళ్ళాలేమో అని నువ్వు అనుకుంటున్నావు. అప్పుడు వృద్ధ స్త్రీ అంటుందన్నమాట. నేను నరకానికి వెళ్ళాలనుకుంటాను. వెళ్ళననుకుంటాను. అంటే నేను నరకానికి వెళ్ళననుకుంటాను. దేవుడు నన్ను నరకానికి పంపుతాడని నేను అనుకోను. నా పాపాలన్నింటినీ క్షమించమని ఆయన్ని పరిపరి విధాలుగా ప్రార్థించాను కనుక. అంటే ఆ యొక్క పాపాలన్నిటిని కూడా నన్ను పోగొట్టి నన్ను స్వర్గస్థురాలు చేయమని చెప్పేసి ఎప్పుడు తను ప్రార్థిస్తుంది కనుక నేను నరకానికి వెళ్తాను నేను అనుకోవట్లేదు. రామ్‌తా, నా తల్లే నీ బిడ్డల మీద నీకు ఉన్న ప్రేమ కంటే తక్కువ ప్రేమ నీ మీద నీకు ఆ దేవుడికి ఉంటుందంటావా? నా తల్లే నీ బిడ్డల మీద నీకు ఉన్న ప్రేమ కంటే తక్కువ ప్రేమ నీ మీద ఆ దేవుడికి ఉంటుందంటావా? అంటే చూడండి ఇక్కడ ఎంత చక్కగా అంటే మనకి మన బిడ్డల పట్ల ఎంత ప్రేమ ఉంటుందో, దానికంటే తక్కువ ప్రేమ ఉంటుందా దైవానికి మన పట్ల? ఎందుకంటే ఆ దైవం యొక్క పుత్రులమే మనం గదా! దైవం యొక్క పుత్రికలే గదా! అందరూ కూడా. ఆ దైవ మానసం నుంచి వచ్చిన అంశలే కాబట్టి,
మన పట్ల కూడా ఇంకా మనకే ఇంత ప్రేమ కలిగి ఉంటే, ప్రేమ అనే అంశాన్ని మనం ఇంతగా వ్యక్తపరచగలుగుతూ ఉంటే, ఇంకా దైవం ఇంకెంత చక్కగా దాన్ని ముందుకు తీసుకువెళ్ళగలదు. అదే అన్నా ఉంటుందంటావా? వృద్ధ స్త్రీ ఏమో దేవుడికి నేనంటే అంతగా ఇష్టం లేదేమోనని నాకు అనిపిస్తుంది. ఆయన నన్ను క్షమించడేమో, నా గురించి నాకు తెలుసు గదా! చూడండి. అంటే ఆమె గురించి ఆమెకు తెలుసు కాబట్టి, ఆమె ఏం చేసిందో తెలుసు కాబట్టి, దైవం గూడా తనను క్షమిస్తాడో లేదో అన్నట్టుగా ఉంది రామ్త. అంత తప్పు నువ్వేం చేశావు? అప్పుడు ఆ స్త్రీ అంటుంది, ఎన్నో పాపాలు చేశాను. రామ్త, ఆ పాపాలు నీ జీవితానికి అడ్డుపడుతున్నాయా? వృద్ధ స్త్రీ, లేదు, బ్రతకాలని నేను అనుకుంటున్నాను. చక్కటి జీవితాన్ని గడపాలన్నదే నా ఆకాంక్ష. రామ్త, చక్కటి జీవితం అంటే? ఆ యముడి చేతిలో పడకుండా ఉండే బ్రతుకు. రామ్త, అవునా? అప్పుడు స్త్రీ అంటుంది, అవును. నేను ఎలా బ్రతకాలో దయచేసి చెప్పరు? రామ్త, నా మాటల్ని విశ్వసిస్తావా నువ్వు? తప్పకుండా. అప్పుడు రామ్త అంటున్నారు, అసలు నరకం అనేది లేదని నేను అంటే, ఉంది అనే ఇప్పటి వరకు అందరూ చెప్తున్నారు కదా! అని ఆ స్త్రీ అంటుంది. రామ్త, నరకం లేనే లేదని నేను ఖచ్చితంగా చెబుతున్నాను. నరకం ఉందని ఇప్పటి వరకు ఎంత గట్టిగా నమ్మావో, అంత బలంగా ఈ నరకం లేదు అనే మాటను విశ్వసించగలవా? బుద్ధశ్రీ, సరే, మీ మాటలను నమ్ముతాను. అయితే నరకం లేదని ఒప్పుకో. నిజంగానే నరకం అన్నది లేదు. నరకం అంటే ఏమిటో తెలుసా? యూదుల రాజ్యంలో ఎవరైనా మరణిస్తే వాళ్ళ సమాధులను నిర్మించడానికి తగినంత సొమ్ము లేని వాళ్ళ శవాలను అట్టే లోతు లేని మట్టి గుంటల్లో పడేసి వదిలిపెట్టేసేవారు. నక్కలు, కుక్కలు ఆ శవాలను పీక్కు తినేవి. ఆ గుంటలను నరకమని యూదులు అనేవారు. అంటే ఈ నరకం అనే పదం ఎలా సృష్టింపబడిందో రామ్‌తో ఇక్కడ క్లారిటీ ఇస్తున్నారు. మనం అనుకున్న ఇంతకాలం పెట్టుకున్న నరకం అనే అంశము, అసలు ఆ నరకం అనే పదం ఎలా ఏర్పడిందో ఇక్కడ చెప్తున్నారనమాట. నరకం అంటే ఏంటో మీకు తెలుసా? యూదుల రాజ్యంలో ఎవరైనా మరణిస్తే వాళ్ళ సమాధుల్ని నిర్మించడానికి తగినంత సొమ్ము లేని వాళ్ళ శవాలను అట్టే లోతు లేని మట్టి గుంటల్లో పడేసి వదిలిపెట్టేసిన వారు, నక్కలు, కుక్కలు ఆ శవాలను పీక్కు తినేవి. ఆ గుంటలను నరకమని యూదులు అనేవారు. అంటే ఆ గుంటకి పెట్టిన పేరు. అంటే అక్కడ శవాన్ని కాల్చడానికి, శవాన్ని పూడ్చిపెట్టడానికి కూడా అవకాశం లేని స్థితి ఏదైతే ఉందో, ఆ యొక్క గుంటను మాత్రమే నరకమన్నారు. శరీరం చిన్నాభిన్నమవుతుంది కనుక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నత లోకాలకి వెళ్లరు అని, అలాంటి చావులు నరకప్రాయాలు అని అనుకునేవారు. నరకం అనే మాటకు అర్థం సరిగ్గా ఇంతే. కానీ కాలక్రమంలో మత బోధకులు, పూజారులు ప్రోగి పాపాలను, దండనలను అమలు జరిగే చోటుగా ఆ మాటను భాష్యాన్ని కల్పించారు. మత గ్రంథాలను ఆ అర్థంతో అనువదించుకున్నారు. క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు మళ్ళా ఆ స్త్రీ అంటుంది, నేను ప్రతిరోజు బైబిల్‌ను పఠిస్తాను. మరి ఆ గ్రంథం నరకాన్ని సమర్థిస్తుంది కదా! రామ్త, బైబిల్‌ను రచించింది ఎవరు? మళ్ళీ స్త్రీ అంటుంది, ఎందరో రచయితలు. రామ్త, ఎవరు వాళ్ళు? మనుష్యులేనా? వృద్ధ స్త్రీ, నాకు తెలీదు. రామ్త, వాళ్ళందరూ మనుష్యులే. మీ భూమి అంతర్భాగంలో నేను వెతికాను. భూమి కేంద్రంలో జ్వలిస్తున్న అగ్ని సరస్సు కోసం వెతికి చూశాను. అలాంటిది ఏది భూతలం కింద లేదు. విశ్వపు అన్ని వైపుల్లోనూ అంచుల దాకా వెళ్లి ప్రాణుల్ని హింసించే స్థలం కోసం అన్వేషించాను. ఎక్కడ అలాంటి చోటు నాకు కనిపించలేదు. యముడు కోసం అన్ని చోట్ల గాలించాను. ఆయన కూడా ఎక్కడా లేడు. సర్వ ప్రదేశాలను గాలించి వెనక్కి తిరిగి వచ్చిన నాకు ఆ నరకము, ఆ యముడు, దాన్ని ఆయనను విశ్వసిస్తున్న వాళ్ళ హృదయాల్లోనే ఉన్నట్లు అర్థమైంది. ఏ నరకము, ఏ యముడు ఎక్కడా లేడు. అంటే చూడండి. అంటే ఇంతకాలం మనం కొన్ని అంశాలకే పరిమితమైతే ఇక్కడ రాంత ఎంత క్లారిటీ ఇస్తున్నారో చూడండి. మీ భూమి మీ మీ భూమి అంతర్భాగంలో నేను వెతికాను. భూమి కేంద్రంలో జ్వలిస్తున్న అగ్ని సరస్సు కోసం వెతికి చూశాను. అలాంటిది ఏది భూతలం కింద లేదు. విశ్వపు అన్ని వైపుల్లోనూ అంచుల దాకా వెళ్లి ప్రాణుల్ని హింసించే స్థలం కోసం అన్వేషించాను. ఎక్కడ అలాంటి చోటు నాకు కనిపించలేదు. యముడి కోసం అన్ని చోట్ల గాలించాను. ఆయన కూడా ఎక్కడా లేడు. సర్వ ప్రదేశాలను గాలించి వెనక్కు తిరిగి వచ్చిన నాకు ఆ నరకము, ఆ యముడు, దాన్ని ఆయన విశ్వసిస్తున్న వాళ్ళ హృదయాల్లోనే ఉన్నట్లు అర్థమైంది. ఏ నరకము, ఏ యముడు ఎక్కడా లేడు. క్లియర్‌గా చెప్పేశారు. ఇప్పుడు వృద్ధ స్త్రీ అంటుందన్నమాట. మీరు అలా భావిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. రామ్త, నాది భావన కాదు. నాకు నిజంగా తెలుసు. స్త్రీ, మీకు తెలుసు. మనలను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్న దేవుడు చిన్న తప్పు చేసినా మనల్ని నరకంలోకి త్రోసేస్తాడని నాకు ఇప్పుడు అనిపించడం లేదు. రాంత, అది మాట. ఎవరినైనా హింసించడం కోసం దైవం ఏ నరకాన్ని సృష్టించలేదు. నిన్ను సృష్టించింది దైవమే కదా! స్త్రీ, అవును. రాంత,
దేవుడు నిన్ను సృష్టించాడు కాబట్టి నీలోనూ దైవం ఉన్నట్లే కదా. 3 నాలోనూ దేవుడు ఉన్నాడు. దైవాన్ని నేను ప్రేమిస్తున్నాను. రామ్త దైవంలో నువ్వు ఓ అంశానివే కదా. స్త్రీ నేను దైవంలో ఓ అంశాన్ని అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగిందనమాట. అంటే ఇద్దరి మధ్య ఒక కన్వర్జేషన్ అంటే తన క్లారిటీని తెచ్చుకుంటుంది రామ్తాతోటి కన్వర్జేషన్ చేస్తూ. అప్పుడు రామ్త అన్నారు, అవును ఇది సత్యం. ఇప్పుడు మళ్ళీ స్త్రీ అంటుంది, ఎంతో అర్థవంతంగా ఉన్నాయి మీ మాటలు. అంటే చాలా క్లారిటీ ఇస్తున్నాయి నాకు. చక్కగా వివరణ ఇస్తున్నాయి మీ మాటలు. అప్పుడు రామ్తన్న, తల్లి సర్వస్వము తానే అయి ఉన్న దైవం తనలోంచే కాకుండా మరి ఎక్కడి నుంచి నిన్ను సృష్టించగలుగుతున్నాడమ్మా? నువ్వు దైవానివే. అలాంటప్పుడు చిన్న తప్పు చేశానని ఆ దైవం తన్ను తానే అగ్నిగుండంలో దూకి శిక్షించుకుంటాడా? సర్వస్వము ఆయన జీవితం ఆయనే కనుక అందులోంచి చిన్న తప్పును ఆయన చేసిన దాన్ని తానే క్షమించుకోలేడా ఆ దైవం? ఆ చిన్న తప్పు కూడా ఆ జీవిత కాలంలోదే కదా! ఆ జీవితంలోనేదే కదా! ఓ మహా సత్యాన్ని ఇప్పుడు వినిపిస్తాను. మానవుడే దైవానికి రూపాల్ని కల్పించి తన సోదరుల్ని శాసించడం కోసం ఉపయోగించుకుంటున్నాడు. ఇది వేరే గురువులు కూడా చెప్పారు. రామ్‌తో చెప్పడమే కాదు. మనం ఇప్పుడు ఏవైతే ఆరాధిస్తున్న దైవాలు ఇవన్నీ ఉన్నాయో, మానవుడి యొక్క సృష్టి స్వరూపాలు. అంటే ఒక అంశం పట్ల వృద్ధి జరగాలి అనుకున్నప్పుడు, ఈ సమస్తం ఉన్న శక్తిని ఒక విధంగా కేంద్రీకృతం చేసి, ఆ చైతన్యానికి స్థితిని అందించిందే దైవ స్వరూపము. అదే. ఓ మహా సత్యాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తాను. మానవుడే దైవానికి రూపాల్ని కల్పించి, తన సోదరుల్ని శాసించడం కోసం ఉపయోగించుకుంటున్నాడు. సైనిక పాలన విఫలమైనప్పుడు మానవుణ్ణి, దేశాలను భయం గుప్పిట్లో బంధించి శాసించడం కోసం మానవుడే మతాల్ని సృష్టించాడు. దివ్యత్వాన్ని మానవుడి నుంచి బహిష్కరిస్తే, ఆ మానవుడిని అదుపులో ఉంచుకోవడం అతి సులభం. దివ్యత్వాన్ని మానవుడి నుంచి బహిష్కరిస్తే అంటే మనం దైవాను అనే అంశాన్ని మనకి మెల్లమెల్లగా తీసివేస్తే మనం మానవులము, దైవము వేరే అంశాన్ని. కాబట్టి ఆ దైవం అనే అంశం వేరుగా పెట్టినప్పుడు అది గొప్పగా ఉన్నప్పుడు ఆ దైవానికి ఎవరు దగ్గరగా ఉంటారో అంటే మేమే లైక్ ఇప్పుడు అనుకోవచ్చు ఇక్కడ అదే చెప్పారన్నమాట. ఏం చెప్పారు? తన సోదరుల్ని శాసించడం కోసం ఉపయోగించుకుంటున్నాడు. ఎవరు? ఒక మానవుడు ఇతర మానవుల్ని శాసించడం కోసం దైవము అనే అంశాన్ని ఉపయోగించుకుంటున్నాడు. సైనిక పాలన విఫలమైనప్పుడు అంటే మానవుడిని, దేశాలను భయం గుప్పిట్లో బంధించి శాసించడం కోసం మానవుడే మతాలను సృష్టించాడు. దివ్యత్వాన్ని మానవుడి నుంచి బహిష్కరిస్తే ఆ మానవుడిని అదుపులో ఉంచుకోవడం అతి సులభం అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అంటే మనల్ని మనము అంటే ఒక ఆధిపత్యాన్ని నిర్మించుకోవడం కోసము మార్పు చేసిన అంశాలే దైవాన్ని ఇతరుల దృష్టిలోంచి దూరం పెట్టడం. అలాగే ఇంతకుముందు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే గనక గుళ్ళల్లోకి రానివ్వకుండడం. అంటే వాళ్ళకి దైవము అంటే అసలు దైవం ఎలా ఉంటుంది? అంటే కనీసం విగ్రహ రూపంలో ఉన్న దైవాన్ని కూడా దర్శించేంత స్థితి కల్పించకుండా వీళ్ళ ఆధిపత్యాన్ని దైవం మాకే పరిమితం అనే స్థితిని కూడా చాలా సంవత్సరాల పాటు నడిచిందనమాట. సో, దానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఈవెన్ ఇప్పటికి చూస్తే మనకి యూఎస్‌లో కూడా దీనికి సంబంధించి ఒకటుంటది. యాక్చువల్‌గా బైబిల్‌కి సంబంధించిన కొన్ని చాలా నిగూఢమైన అంశాలు అక్కడ ఉంటాయని చెప్తారు. అసలు అక్కడ ఎవ్వరికీ ఎంట్రీ కూడా ఉండదు. చాలా, చాలా విషయాలు. ఎందుకంటే వాళ్ళు ఈ అంశాలను బయట వ్యక్తపరిస్తే ఇంతకాలం చేసిన మోసాలనేవి బయటకొచ్చేస్తాయి. అంటే పూర్తిగా ఆ మత విశ్వాసమే పూర్తిగా మారిపోద్దనమాట. అందుకని ఆ మత విశ్వాసాన్ని పోగొట్టకూడదు. ఎందుకంటే చాలా కాలంగా ఏర్పడుంది కాబట్టి, ఆ మిత విశ్వాసం పోకూడదు కాబట్టి, అటువంటి అంశాలను వ్యక్తపరచకుండా నిగూఢంగా ఉంచుతూ ఉంటారు. అవే ఇక్కడ చెప్పిందనమాట. అంటే ఇంతకాలం నుంచి కొనసాగించినవి బయటికి తెలిస్తే మొత్తం, మొత్తం దాన్నేమంటారు ఒక ఇది ఏర్పడుద్దనమాట. ఒక విద్వేషము ఇవన్నీ ఏర్పడిపోయి, ఒక విపత్తులాగా ఏర్పడిపోతది మానవ జీవితం. అంటే మేధస్సు పరంగా చాలా అంటే ఇంతకాలం నమ్మి ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఒక లేదు అనే భావనొస్తే ఎలా ఉండిపోతుంది? ఇంకా పిచ్చివాళ్ళయిపోవచ్చు. ఏదన్నా జరగొచ్చు. కాబట్టి అటువంటి అంశాలు చెప్పకుండా ఉంచారు. కేవలం వాళ్ళ యొక్క ఉనికిని ఏర్పరచుకోవడం కోసమని చెప్తున్నారు. దైవం నరకాన్ని, యముడిని సృష్టించలేదు. మానవుడిని భయంలో ముంచెత్తే ఈ కల్పనలకు మానవుడే సృష్టించాడు. మత ఛాందసవాదాన్ని మానవుల్లో ప్రతిష్ఠించి సమస్త మానవాళిని అదుపు చేయడం కోసం వీటిని సృష్టి జరిగింది. ఇదే ఆ మహాసత్యం. సర్వస్వానికి సృష్టికర్త ఆ దైవమే. సముద్రంలో ప్రతి ఇసుక రేణువు, వసంతంలో అన్ని సీతాకోక చిలుకలు, నిశిది ఆకాశంలోని ప్రతి నక్షత్రము, సర్వస్వము దైవమే. నరకాన్ని తనలోనే దైవం సృష్టించుకునే తన శరీరంలో ఓ క్యాన్సర్ జబ్బును ఆయనే స్వయంగా సృష్టించుకున్నట్లే ఆ జబ్బు ఆయనే నమిలి మృంగేస్తూ ఉంటుంది. అంటే చూడండి. నరకాన్ని తనలోనే దైవం సృష్టించుకుంటే
నరకాన్ని దైవం తనలో సృష్టించుకుంటే తన శరీరంలో ఒక క్యాన్సర్ జబ్బును ఆయనే స్వయంగా సృష్టించుకున్నట్లే ఆ జబ్బు ఆయన్నే నమిలి మింగేస్తూ ఉంటుంది. దైవం కన్నా జీవితం కన్నా మహోన్నతమైంది మరి ఏదీ లేదు కనుక ఆ స్వర్గ సామ్రాజ్యం నుంచి ఏది నిన్ను ఎప్పటికీ దూరం చేయలేదు. ఏ వైపు నువ్వు చరించినా ఏ ఆలోచన నువ్వు చేస్తున్నా సర్వవ్యాపకుడైన దైవం అనే తండ్రి నిన్ను శాశ్వతంగా ప్రేమిస్తూనే ఉంటాడు. ఓకే, సో ఈరోజు ఇక్కడ వరకు మనం క్లోజ్ చేద్దాం మాస్టర్స్. పేజ్ నెంబర్ 52లో దైవం అనే తండ్రి నిన్ను శాశ్వతంగా ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఈ కన్వర్జేషన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది కాబట్టి ఇది కొద్దిగా మనం ముందుకు వెళ్ళొచ్చు. తర్వాత రేపు ఇది కంటిన్యూ చేద్దాం. పేజ్ నెంబర్ 52లో మనం సర్వైవల్. ఓకే, ఇక్కడ వరకు మీకు పాయింట్. ఇక్కడ నుంచి ఎలా ఉంటుందంటే కొద్దిగా మనం ఇంతకాలం నమ్మిన అంశాలన్నీ కూడా ఏంటి ఇన్ని తప్పులు ఉన్నాయా అన్న ఒక భావన కలుగుతూ ఉంటుంది. అంటే మన మీద మనకే అదేంటి రామ్తో ఇలా చెప్తున్నాడు, కాకపోతే ఇక్కడ ఇంకొకలా ఉంది, ఇంతకాలం నేను ఇంకొకటి నమ్మానే, మరి వీళ్ళు చేస్తున్నాయి అంతా ఏంటి అనే అంశాల పట్ల రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఎన్ని ఆలోచనలు వచ్చినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే దివ్యత్వాన్ని స్మరిస్తూ దివ్యత్వం వైపు అడుగులు వేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు దైవంగా ఆలోచన మార్పు చెందాలి అనుకున్నప్పుడు గతంలో నమ్మిన అంశాల పట్ల దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. గతంలో ఎవరు ఎలా మనకి బోధించారో అది కూడా అవసరం లేదు. ఇప్పుడు దైవత్వాన్ని మీరు ఏ విధంగా అనుభూతి చెందుతున్నారు, ఆ దైవత్వం యొక్క స్వేచ్ఛను పరిపూర్ణతను మీలో ఎలా నింపుకుంటున్నారు దాని మీదే దృష్టి పెట్టండి. చెప్పండి సార్, ఏమంటారు? ఏమిటి మీద దృష్టి పెట్టమంటారు సార్? ఇప్పుడు ఇప్పటి వరకు మనం దైవం అనే భావన మనలో ఒకలా ఉంది మాస్టర్ ఇంతకాలము. ఇప్పుడు రామ్త మనకి దైవం అనే భావాన్ని ఒక విధంగా వ్యక్తపరుస్తూ వచ్చారనమాట. ఈ రోజంతా కూడా దైవపు ఉనికి అని చెప్పేసి ఉంది మనకంతా కూడా. ఆ దైవపు ఉనికిని మాత్రమే మనలో నింపుకుంటూ ఉండాలి. ఇంతకాలం మనం నమ్మిన ఉనికి అంటే ప్రతిదీ దైవమే, ఎవరిని తప్పులు పట్టకూడదు, మనం ఎవరిని జడ్జి చేయకూడదు, అంతా దైవమే అన్నప్పుడు కొన్నిసార్లు మనకి ఇబ్బందులు కూడా వస్తాయి సార్. అదే వస్తాయి అంటే ఈ వస్తాయి అన్నప్పుడు ఆ ఆలోచన తీసేయాలి. అదే అన్నారు మనము దైవంగా ఉన్నప్పుడు ఇబ్బందులు వస్తాయి అంటే మళ్ళీ ఆ ఇబ్బందులు ఎవరికి వస్తున్నాయి, దైవానికి వస్తున్నాయా మీ వ్యక్తిత్వానికి వస్తున్నాయా అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, ఇక్కడ దైవము అనే అంశానికి వెళ్ళినప్పుడు ఏంటంటే స్పష్టత మనలో ముందుగా కలుగుతుంది. ఆ స్పష్టత కలిగితే మార్పులు తర్వాత జరుగుతాయి. మార్పుల గురించి మనం పెట్టుకోవద్దు. అంటే దైవంగా జీవించడము అనేది నెక్స్ట్ స్టెప్, కానీ దైవాన్ని అనుభూతి చెందడం ఇక్కడ కావాలి మనకి. అంటే దైవము అనే అంశాన్ని మీరు మరింత స్పష్టతతో మీలో నింపుకోవాల్సిన అధ్యాయం అదే దైవపు ఉనికి. అంటే ఎటువంటి మీరు అన్నట్టు చెప్పినట్టు ఎక్సలెంట్ పాయింట్. తప్పులు ఎంచడం కానీ, నో జడ్జ్మెంట్, నో కామెంట్. మీ గురించి మీకు ఉండదు, ఇతరుల గురించి ఉండదు. ఒకళ్ళు అలా చేశారు, ఇలా చేశారు అన్న ఆలోచనలు తీసుకోవడం కానీ, ఇలాగ ఏది కూడా లేకుండా ఉంటే ఏదైతే ఉందో ఆ ఉనికే దైవం అని చెప్తున్నారు. ఆనందంతోటి మహోన్నతమైన ప్రేమను వ్యక్తపరుస్తూ ఆ యొక్క దివ్య మానసము అంటే మనసు అంటే అది. ఆ మనసు దివ్యత్వంతో నిండినప్పుడు దివ్య మానసంగా మారుతుంది. ఆ దివ్య మానసం నుంచి ఏర్పడే ఆలోచనలే సృష్టి యొక్క మూలాలు అని చెప్పారు. అంటే వ్యక్తిగా నేను ఆలోచన చేసినప్పుడు కలిగే ఆలోచన వ్యవస్థ అనేది ఏదో ఒక తప్పిదాలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ దివ్య మానసంగా మీరు ఆలోచన చేసినప్పుడు, ఎందుకంటే సమస్త సృష్టి ఆ దివ్య మానసంలో నుంచి మాత్రమే జరుగుతుంది కాబట్టి అక్కడ పరిపూర్ణమైన ఆలోచన వ్యవస్థే సృష్టింపబడుతుంది. కాబట్టి ఒకసారి ఈ పాయింట్ మళ్ళీ చదవండి. ఈ యొక్క పీడిఎఫ్‌లో గాని మీ దగ్గర బుక్‌లో దైవపు ఉనికి అనే అంశాన్ని స్లోగా చదవండి. కొద్దిగా ఏమిటంటే ఇది ఎలా ఉంటుందంటే మనము రిసీవ్ చేసుకోలేనంత ఇదిగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకాలము అటువంటి అంశాలనే బలంగా పెట్టుకొని ఉన్నాం. అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 'వెంకటేష్‌ది' ఒక సినిమా ఉంటది. ఆ వెంకటేష్ తల్లిని బాగా ప్రేమిస్తాడు. పాత సినిమా అది. బాగా అంటే బాగా ప్రేమిస్తాడు. కానీ చిన్నప్పటి నుంచి ఆ తల్లికి వెంకటేష్ అంటే విపరీతమైన ద్వేషం. కానీ పైకి ప్రేమగానే ఉంటది. చివరికి తన తల్లే తనకి విషం పెట్టినా తను ప్రేమిస్తూనే ఉంటాడు. సినిమా పేరేదో ఉంది నాకు గుర్తు రావట్లేదు. మీకెవరికైనా గుర్తొచ్చిందా అది? చంటి మూవీనా మాస్టర్? ఓకే. సో అక్కడ అర్థమవుతుంది కదా! అంటే యెస్. సో అక్కడ క్లియర్‌గా చూడండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే
ప్రేమను వ్యక్తపరచడం మాత్రమే అక్కడ ఉంటుంది. ఆ వ్యక్తపరిచే క్రమంలో మనము ప్రతి విషయంలో కూడా దాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటామనమాట. అంటే ఇక్కడ సడెన్‌గా ఇంతకాలం విన్నది ఎలా ఉందంటే, ఆ తల్లి ఎవరైతే వెంకటేష్ తల్లి అక్కడ ఆ మూవీలో ఉందో, ఇంతకాలం పైపైన చెప్తున్న అంశాలే మనం బాగా బలంగా తీసుకొనున్నాం. కానీ అంతరంలో ఏవైతే చెప్పకుండా ఉన్నాయో, అవి ఇప్పుడు ప్రస్ఫుటమవుతున్నాయి. అంటే ఇప్పుడు మనకి ప్రకటితమవుతున్నాయి రామ్‌తా ద్వారా. కాబట్టి వినేసరికి ఏమవుతుందంటే, ఇంతకాలం పైన చూపెట్టిన ప్రేమ, ఇంతకాలం మనం నమ్మిన నిజమైన ప్రేమ, అంటే మన యొక్క అనుభవంలోకి పెట్టుకున్న నిజమైన ప్రేమ, నిజమైన దైవం అనే అంశము, ఇప్పుడు రామ్‌తా చెప్తున్న దైవము అనే అంశము 2 చాలా విభిన్నంగా అనిపిస్తూ ఉంటాయి మనకి. మీరు చూస్తే గనక. కానీ రామ్‌తా చెప్తున్న క్రమంలో మనం ఆలోచిస్తే కనుక స్పష్టమవుతది. ఎందుకంటే దైవము అనేది శాశ్వతమైనది. దైవము అనేది ప్రేమతత్వాన్ని కలిగి ఉంది. అలాంటిది దైవం ఎందుకు శిక్షిస్తది? ఆ దైవపు ఉనికే మనం కదా! అలాంటప్పుడు దైవం తనకు తాను ఎందుకు శిక్షించుకుంటుంది? దానికి ఇంకొక ఎగ్జాంపుల్‌తో కూడా ఎలా అయితే మన శరీరంలో ఒక క్యాన్సర్ కణం ఏర్పడితే, అంటే నాకు నేనుగా నాలో క్యాన్సర్‌ని నింపుకుంటే, నాకు నేను క్యాన్సర్ తెచ్చుకుంటే అదేం చేస్తుంది నన్ను ఎప్పటికైనా సరే నన్ను నశింపచేస్తుంది. అలాంటిది ఈ నరకము, ఈ యొక్క శిక్షింపడము ఇలాంటి అంశాలను దైవం ఎందుకు తన యొక్క చైతన్యంలో పెట్టుకుంటుంది? అది కేవలం మానవుడి యొక్క సృష్టి ద్వారా మాత్రమే అటువంటి బోధనలు జరిగాయి కానీ, దైవానికి అటువంటి అంశాలేమీ లేవు. అటువంటి అంశాలను ఎక్కడా కూడా దైవం వ్య చూడదు. దృష్టి కూడా ఉండదు. అసలు లేవే లేవని చెప్తున్నాడన్నమాట. అంటే కొందరు చూడండి దైవం కొంతమందినే ప్రేమిస్తది. కొంతమందిని ఇది చేస్తది. వాళ్ళు పూజలు చేస్తున్నారు. లేకపోతే వాళ్ళు అది చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కలిసొస్తుంది. ఇది వస్తుంది. ఇవన్నీ ఏంటంటే మనకి మనం పెట్టుకున్న కొన్ని మార్గాల రూపంలో ఉన్న నమ్మక వ్యవస్థలు మాత్రమే. అంతేకాని దైవానికి ప్రతి ఒక్కటి ఒకటే. అబ్బాయి గారు. ఓకే. సినిమా దైవం అంటే ఒక ఉనికి. మనలో ఉన్న ఒక చైతన్యం తెలుసా? అంతటా హ్మ్. ఉన్న చైతన్యం. చైతన్యము. అదెప్పుడు శాశ్వతంగా ఉంటుంది. అంటే ఎప్పుడు ప్రేమతోనే ఉంటుంది. హ్మ్. పాప పుణ్యాలు ఎంచదు అంటే అది కూడా సమస్యే సార్. పాప పుణ్యాలు ఎంచదు అంటే మనము అంటే ఇంకొకరిని అరవాలన్నా, కోపగించుకోవాలన్నా మనకు భయమేస్తుంది. అది దైవమే గదా! అన్నట్టు అనిపిస్తుంది. అంతే గదా! అంటే ఆ స్థితిని కుదిరినంత వరకు లెవెల్ బై లెవెల్ మనం ఎక్స్‌ప్రెస్ చేసుకుంటూ వెళ్తాం. అసలు ఒక్కసారిగా ఆ స్థితిని మనం పట్టుకోలేము. ఎందుకంటే మనం చాలా అంశాలు నింపుకొని ఉన్నాం గాబట్టి ఒక్కసారిగా షిఫ్టింగ్ జరగాలంటే జరగదు. కాపోతే నిదానంగా జరుగుతుంది. ఆ ప్రక్రియ అనేది నిదానంగా. అందుకని ఫస్టు మీ భావనలో మళ్ళీ ఒకసారి ఆ పేపర్‌ని చదివి, దైవపు ఉనికిని చదివి, దైవము అనే అంశాన్ని అంటే ఐ యామ్ గాడ్ అన్నప్పుడు మీకు ఆ ఉనికి మీలో కలగాలి. ఆ యొక్క భావన మీలో కలగాలి. ఇంతకాలం ఉన్న భావనలను మార్పు చేస్తూ, సరి అయిన భావనను నింపుకుంటూ వెళ్ళడము. అంటే ఇంతకాలం నమ్మింది కరెక్టే. ఇప్పుడు నమ్మేది గూడా కరెక్టే. కానీ ఇప్పుడు నమ్మేది రామ్‌తా ద్వారా అందించబడ్డ పరమ సత్యం. ఎందుకంటే రామ్‌తా స్థితికి వెళ్లి చూసొచ్చాడు. ఇంతకాలం మనకు చెప్పిన వాళ్ళు ఆ స్థితికి వెళ్లి చూసొచ్చారా? ఏమన్నా వాస్తవికత ఉందా? ఏదైనా వాళ్ళు నిరూపణ చేశారా? అలాంటియేమీ లేవు కదా! కానీ రామ్‌తా నిరూపణ చేశాడు. ఛానెలింగ్ ద్వారా వచ్చానని చెప్పేసి తన అనుభవాల్ని, తన జ్ఞానాన్ని ప్రతీదీ చెప్పుకుంటూ వచ్చాడు. సైంటిఫికల్లీ, ప్రాక్టికల్లీ అండ్ స్పిరిచ్యువల్లీ. అంటే ఏ విధంగా రామ్‌తా దృష్టికోణంలో మనం ఎన్ని విధాలుగా చూసినా అంటే 360 యాంగిల్స్‌లో చూసినా మనకి పరిపూర్ణమైన స్పష్టతతో కూడిన జ్ఞానాన్నే మనం అంటే లైక్ తీసుకుంటున్నాం అనే భావనే మనకు కలుగుతుంది తప్ప, దీంట్లో లోపం ఉంది అనే భావన ఎక్కడా కలగదు. అలాంటప్పుడు మనం దేవుడిని ఎందుకు ప్రార్థన చేయాలి సార్? నాకు స్వామి ఈ కష్టం పోని, ఆ కష్టం పోని, ఇట్లుండా అని చెప్పడం కూడా తప్పే కదా! మనం దేవునికి చెప్పుకోవడం తప్పు కూడా. కాదు. అంటే ఇంతకాలం తప్పు కాదు మాస్టర్. అదేమైందంటే నేను దైవము వేరే అనే భావంతో ఉన్నాం కాబట్టి అలాగా చేసాం. ఎందుకంటే మనకు ఆ విధంగానే తరతరాలుగా అందించబడింది. ప్రార్థించాలి, పూజలు చేయాలి ఇలా అని చెప్పేసి ఆ విధంగా అందించబడింది. ఎందుకలా అందించబడింది అంటే, మానవుడే దైవము అని చెప్తే అక్కడ ఏమైపోతుంది ఆధిపత్యము అనేది ఉండదు. ఆధిపత్యము ఉండదు కాబట్టి ఆధిపత్యాన్ని దక్కించుకోవడం కోసము ఈ విధంగా ఆ యొక్క వ్యవస్థను సృష్టింపారు. అదే కదా! ఈ మత బోధికలు గాని, మతాలు కానీ లేపోతే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అందరి పట్ల ఒక అత్యున్నత స్థితిని కలిగి ఉండాలి కాబట్టి, వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయాలి కాబట్టి, వాళ్ళు ఏర్పరచుకున్న వ్యవస్థ అది. అంతే తప్ప దైవము అనే అంశము వేరుగా లేదు. అందుకని ఆ స్పృహని మళ్ళీ మనం నింపుకోవడానికి ఐ యామ్ గాడ్ అనే దాంతోటే మనం ప్రతిరోజు కంటిన్యూ చేస్తున్నాం.
ఇప్పుడు ఐ యామ్ గాడ్ అనే ఆ 2 అక్షరాలలో అంటే ఆ పదంలో, ఆ సెంటెన్స్‌లో మనం ఏం చేయాలంటే, ఆ యొక్క దైవము అనే అనుభూతిని మరింత స్పష్టతతో మనం నిలుపుకోలినట్లయితే గనక, మనం అదే అనుభూతితో ఫోకస్ చేస్తూ ఉంటాం కాబట్టి, అదిగా మనం మారుతూ ఉంటాం. ఇంకా ఏమన్నా ఎస్. డౌట్స్ కానీ? యెస్ మాస్టర్. ఇక్కడ నుంచి కొద్దిగా డెప్త్‌గా ఉంటాయి సబ్జెక్ట్స్. దైవపు ఉనికి నుంచి గూడా మనకి కొద్దిగా డెప్త్‌గా ఉంటది. అంటే యాక్సెప్టెన్స్ చేయడానికి కరెక్టే అనిపిస్తుంటది. కానీ చేయలేని స్థితిలో ఉంటాం. ఒక విధంగా చెప్పాలంటే. కరెక్టే కదా! అవును కదా! అనిపిస్తూ ఉంటది. కానీ మళ్ళీ ప్రాక్టికాలిటీకొచ్చేసరికి ఏదో ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉండిపోతాం అన్నమాట. ఎందుకంటే ఇంతకాలం ఎవరిని ఉన్న జడ్జి చేయలేం సార్. ఎవ్వరిని జడ్జి చేసేదానికి లేదు. ఇప్పుడు మనం దైవంగా అవును. ఉంటే పని అంతే. వాళ్ళలో ఏం చేసినా కరెక్టే అనిపిస్తుంది. ఒక చిన్న అదే. కాక్రోచ్‌ని చూస్తే దాన్నేమన్నా చేయాలంటే కూడా భయమేస్తుంది. అంతే గదా! ఆ! అంటే ఇప్పుడు నిజం యెస్. సార్. నాకు ఈ క్లాసెస్ అవి వింటున్నప్పటి నుంచి కాక్రోచెస్ చంపాలనిపించక జెల్ తెచ్చి వదిలేసి ఇల్లంతా కాక్రోచెస్ తిరుగుతున్నాయి. ఆ! వాటిలతో ఉంటే తప్ప జెల్ పెట్టి ఇంతకు ముందులాగా ఎళ్ళలేకపోతున్నా. సర్లే అని చెప్పేసి. మా పిల్లలేమో మమ్మీ నువ్వు క్లీన్ చేయకపోతే మనకి జబ్బులు రావా అని వాళ్ళు అంటున్నారు. దీన్ని మనం ఎలా చేయొచ్చు అంటే, కంప్లీట్‌గా థాట్ లెవెల్‌లో మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు వాటిని ఆప్యాయంగా ఆదరించారు గదా! అంటే లైక్ ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు మీ యొక్క ఆలోచన వ్యవస్థను మార్చుకున్నారు కాబట్టి, అదే ఆలోచన వ్యవస్థ మీరు వాటితో కమ్యూనికేట్ కావచ్చు. కమ్యూనికేట్ అవ్వడం అంటే మీ ఆ వైబ్రేషన్‌ని మీరు పంపిస్తే చాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిమ్మల్ని నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను. అట్లే ఏవైతే మన జీవజాలం ఏదైతే ఉందో ప్రతి దాంతో కూడా సేమ్ ఫార్మాట్. సో, అలాంటిది ఏమి జరిగినప్పటికి కూడా వాళ్ళతో మనం కమ్యూనికేట్ అయితే మాకు కనబడకుండా మీరేమన్నా ప్రాసెస్ చేసుకోండి. మాకు ఇబ్బంది లేకుండా అంటే పూర్తి స్వేచ్ఛ మీకెంతుందో మాకు అంతే ఉంది కాబట్టి, ఒక సమన్వయమైన స్థితిలో వెళ్ళాలి. ప్లస్ మీరిప్పుడు పిల్లల విషయంలో అనుకున్నప్పుడు కాబట్టి, ఇటువంటి అంశాల్లో దూరంగా ఉండేలాగా ఒకవేళ నేను కరెక్ట్‌గా ఉన్నా, పిల్లలు గాని, ఇతరులు గాని మిమ్మల్ని అలా చూడరు కాబట్టి, మీ జాగ్రత్తలో మీరు ఉండాలి కాబట్టి, సో, మీరిక్కడి నుంచి ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి వేరొక చోటకి వెళ్ళడం అనేది మీకు శ్రేయస్కరము అనే అంశాన్ని కూడా మనం చెప్తే, ఆ ఫార్మాట్ చేంజ్ అవుతుంది. అవి మళ్ళీ మనకి కనిపించడం గాని, ఉండడం గాని జరగదు. అలాగా. అంటే మెడిటేషన్ టైమ్‌లో చెప్పుకోవాలా సార్? ఎప్పుడైనా సరే అవి కనపడ్డప్పుడు మెడిటేషన్ అప్పుడు ఇలా మీకు డైరెక్ట్‌గా కనిపిస్తాయి. కనిపించినప్పుడు కమ్యూనికేట్ అవ్వండి. కమ్యూనికేట్ అవుతే వాటికి వెళ్తది ఫ్రీక్వెన్సీ మీరు అనుకుంటారేమో గాని. తప్పకుండా రిసీవ్ చేసుకుంటాయి. ఎందుకనుకోవాలి సార్ నేను దైవమే, అది దైవమే. నేను చేసే పని తప్పొప్పులు లేనప్పుడు మనం చేస్తే మాత్రం ఏమైతుంది సార్? అంటే చంపేస్తాయి అంటారా? హ్మ్. అది మనకు హాని చంపుకోవచ్చు. చేస్తుంది. ఆ! అహా! మనము అంటే ఇక్కడ మీరు మనం చేసే చంపడము పని తప్పొప్పులు లేనప్పుడు ఆ! మనం అది చేయొచ్చు. మనకు హాని చేస్తుందని చేయొచ్చు గదా! అంటాను. మనకేమన్నా హాని చేస్తే ఇది చేయడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వల్లలార్ గారు చెప్పే దాంట్లో అంటే రామ్‌తాది ప్రేమ ప్రేమ తత్వము అదేది మన ఆహ్, ఇంకొక పుస్తకం ఉంటుంది. 'ప్రేమ మాధుర్యం.' 'ప్రేమ మాధుర్యంలో' అయినా సరే వల్లలార్ గారు చెప్పే జీవకారుణ్యంలో కూడా అసలు దేన్ని కూడా ఇది చేయకూడదనమాట. దేన్ని కూడా ఇది చేయకూడదు. ఎందుకంటే అది కూడా దైవ స్వరూపమే కాబట్టి దాన్ని కూడా ఇది చేయాల్సిన అవసరం లేదు. అంటే చేసినా, చేయకపోయినా అక్కడ తప్పులెంచేదేమీ లేదు కానీ, కాపోతే దైవము అనేది ఎప్పుడూ కూడా దేనికి హాని చేయని స్థితి. అంటే తనకి తానే హాని చేసుకునే స్థితి కాబట్టి, అలా కూడా చేయకూడదనే చెప్తారనమాట. అంటే అల్టిమేట్‌గెళ్ళినప్పుడు అది కూడా చేయకూడదు. కానీ చేస్తే తప్పేం కాదు మళ్ళీ. ఇప్పుడు చంపేసినా, తిన్నానండి. ఇదిగా ఉన్నా, ఇది చేసినా తప్పేం కాదు. కానీ అలా చేయడం అనేది శ్రేయస్కరం కాదు అని చెప్తారనమాట. అంటే ఆ యొక్క ఉనికిని మనం ఆపకూడదు. ఎందుకంటే ఆ ఉనికి యొక్క స్వేచ్ఛని నిరోధించింది ఎవరు? నేనే కదా చంపేసి. బొద్దింకగా కలిగి ఉన్న ఉనికిని చంపేసిందెవరు? నేనే నేను. చేసిన. ఇప్పుడు నా తప్పొప్పులే స్వేచ్ఛని. లేవనప్పుడు ఏం తప్పుపు త తప్పుంటుంది? తప్పులు లేవు మాస్టర్ కరెక్టే. ఇప్పుడు తప్పుల గురించి చెప్పట్లేదు. ఉనికి గురించి ఆ! చెప్తున్నాను. తప్పులు లేవు. కానీ ఏదైతే స్వేచ్ఛాపూరిత ఉనికిని బొద్దింకగా నేను ఎంచుకొని ఉన్నానో, అదే నేను మానవుడిగా ఉండి, నా ఉనికినే నేను ఆపేసుకున్నాను. ఆ ఉనికినే నేను ఆపేసుకున్నాను. అలాగ ఆపుకోవాల్సిన అవసరం లేదు కదా! అని అంటారనమాట ఇక్కడ. ఉనికి అనే అంశానికొచ్చినప్పుడు చాలా మారిపోద్ది. లేపోతే నేను అనుకున్న అంటే వ్యక్తిత్వ అంశాలకొచ్చినప్పుడు చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఇక్కడే చిన్న కన్‌ఫ్యూజన్ వస్తుంటది అందరికి. బట్ ఏంటంటే దానికంటే బెటర్‌గా ఏంటంటే మనము ప్రేమతత్వం వైపు, జీవుల పట్ల అన్నిటి పట్ల ఒక ఆలోచనతో ఉంటాం కాబట్టి, మనం ఒక థాట్ రిలీజ్ చేస్తే అవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాపోతే చెయ్యాలి.
ఇబ్బంది పడకుండా ఒక ప్రేమతత్వంతో మనం రిలీజ్ చేస్తే ఆ ఫ్రీక్వెన్సీని అవి రిసీవ్ చేసుకొని అక్కడ నుంచి మార్పు చేసుకొని అవే వెళ్ళిపోతాయి అన్నమాట. మనకి ఎప్పుడైనా హాని చేస్తుంది అనుకున్నప్పుడు అంటే ఇక్కడ ఈ హాని చేసే క్రమంలో కూడా ఇంకొక ఫార్మాట్ కూడా ఉంది. అవి హాని చేసినా మనకేం కాదు. ఎందుకంటే హాని చేస్తుందనే భావన తనకి, హాని చేస్తుంది అనే భావన నాకుంటే అప్పుడు నాకు హాని కలుగుతుంది. ఎప్పుడైతే హాని చెయ్యదు అనే భావన నాలో ఉంటే అది నిజంగా విషాన్ని కక్కినా అది నన్నేమీ చేయలేదు. ఎందుకంటే నేను దాన్ని స్వీకరించట్లేదు కాబట్టి. అదే దైవిక స్థితి యొక్క మహోన్నతమైన ఒక లెవెల్ అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే. దైవికము అనే ఒక అంశంలో ఇదొక స్థితి. అంటే ఇతరులు విషాన్ని కక్కినా ఆ విషము తన మీద పని చెయ్యదు. ఓకే సార్. ఒక్క చిన్న విషయం సార్. సదానంద యోగి చెప్పండి. అంటారా? ఆయనకి ఎంత ఏజ్ సార్? ఆయన రమణ మహర్షిని చూసారంటే నిన్నటి నుంచి అడగాలనుకుంటున్నాను. సదానంద గిరి గారు. అవును. ఆ! సదానంద యోగి గారంటే పత్రిజీ గారి గురువు గారు. సదానంద ఓహో! గిరి గారంటే ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు సదానంద గిరి గారైతే అంటే నేను డైరెక్ట్‌గా కలిసినప్పుడు ఏమి పర్టిక్యులర్ ఏజ్ గురించి అడగలేదు కానీ, అక్కడ వచ్చిన వాళ్ళైతే గనక 111 సంవత్సరాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న వయసు 111 సంవత్సరాలు. రమణ మహర్షిని ఆయన చూసారు గదా సార్? చూసారు. అదే నిన్న ఆ! మనమే అంతే. డిస్కస్ అంటే ఒక వీడియోలో కూడా చెప్పారన్నమాట. అది ఆ! ఓకే. ఓకే. సదానంద గిరి గారే చెప్పారన్నమాట. నేను వెళ్లి కలిసాను. అప్పుడు ఇలా జరిగింది అని చెప్పేసి, నేను అలాగా కొంచెం భావోద్వేగానికి గురి కాకుండా అక్కడే ఉండుంటే నేను కూడా ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసేవాడిని అని చెప్పారన్నమాట. యెస్ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. ఓకే. సో, ఇట్లాగా ఒకసారి ఆ దైవపు ఉనికిని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. మనం మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్దాం మరింతగా. ఓకే మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఆల్.